ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి అనార్యులు అంటే ఇది ఆర్యులు కాని వారి అందరూ అనార్యులే. అది ఏ మతం వారైనా సరే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందువులలో మిగతా ఆర్య బ్రాహ్మణులు తప్ప మిగతా అన్ని వర్ణాల వారు అంటే శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరూ అనార్యులు. ఓకే, సో ఈ ఆర్యులు అంటే గొప్పవారు. ఓకే, సో ఈ అనార్యుల మీదనే దాడులు జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్య బ్రాహ్మణుల మీద జరుగుతలేదు. కాబట్టి ఆర్య బ్రాహ్మణుల ఆధిపత్యం కోసం భారతదేశంలో దాడులు ఆర్య బ్రాహ్మణ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు చేస్తున్నారా? లేదు అంటే ఈ యొక్క అనార్యులు కన్వర్ట్ అయినటువంటి ఇస్లాంలోకి, క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన, ముఖ్యంగా ఇస్లాంలోకి కన్వర్ట్ అయినటువంటి అనార్య భారతీయులు చేస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నేను మాట్లాడితే ఏమంటారు, బోన్ ఇన్ ద మీట్ అంటారు కదా, అంటే అందులో సబ్జెక్టు, అందులో విషయము, ఏదైనా ఆధారము, లేకపోతే క్లోజ్ టు రియాలిటీ దగ్గర ఉంటేనే మాట్లాడతా, లేకపోతే ఏమంటారు అలిగేషన్స్, ఇక చెత్తా చెదారము మాట్లాడతారు. కాబట్టి వాస్తవానికి దగ్గరకు మాట్లాడే ప్రయత్నం చేస్తా. అందులో భాగంగా 4 పాయింట్స్ మాట్లాడతా. ఒకటి ఏంటంటే, ఒకటి డాక్యుమెంట్ దొరికింది, అది ఏది ఆర్ఎస్ఎస్ ఎట్లా భారతదేశంలో దాడులు చేయిస్తుంది అని. సో దాని గురించి ఒకటి మాట్లాడదామని. తర్వాత ఇది ప్రజ్ఞా ఠాకూర్ సింగ్ అనేట ఆమె గురించి, ఆమె మీద కేసు ఉంది. ఈ మే 8వ తారీఖు వర్డిక్ట్ రాబోతుంది. దాంట్లో ఆమెకు ఏమంటారు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా, ఉరి శిక్ష పడుతుందా, ఏమవుతుందో చూద్దాం. తర్వాత ఆ కాంబ్లే బ్రదర్, దిగంబర్ కాంబ్లే బ్రదర్ ఒక వీడియో, అది వైరల్ అవుతుంది. సో అందులో ఉన్న వాస్తవాలు ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళొకసారి విశ్లేషిద్దాం. అట్లనే నేహా సింగ్ రాథోడ్ అని ఎవరు, భోజ్పురి అంటే బీహారులో ఒక ఫోక్ సింగర్ ఆమె. సో ఆమె మాట్లాడుతుంటే ఆమె వాస్తవాలు చెప్తుంది. ఏమంటుంది, నేను తెలుగులో చెప్పిన, ఆమె హిందీలో చెప్తున్నది. ఓకే, వాడు కాంగ్రెస్ వాడి వల్ల దేశానికి రక్షణ లేదన్నావు కదా, మరి 10 ఏళ్ల నుంచి నువ్వు 11 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు కదా, అయినా ఎందుకు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని అడిగితే ఏం చేస్తున్నారు వాళ్ళు? దేశద్రోహం కేసు పెడుతున్నారు. నువ్వు కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నావు అంటున్నారు. ఈవెన్ ప్రవీణ్ పగడాల బ్రదర్ కేసులో కూడా మనం న్యాయం అడిగితే మీరు కమ్యూనల్ వైలెన్స్ చేస్తున్నారు అంటున్నారు. హౌ ఇట్ ఈస్? కాంగ్రెస్ హయాంలో దాడులు జరుగుతున్నాయేమో న్యాయం జరుగుతలేదని మీరు కొట్లాడొచ్చు, ఆ దాడులు చేయిస్తేనేమో కమ్యూనల్ వైలెన్స్ కాదు. కానీ మీ హయాంలో మీ ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపెడితే మీరు హిందువులకు రక్షణ చేస్తలేరంటే మనము కమ్యూనల్ వైలెన్స్ చేస్తున్నామంట. దేశాన్ని రక్షించండి అంటే కమ్యూనల్ వైలెన్స్ ఎట్లయితుంది? అంటే వారి ఆధిపత్యం, వారి లోపాలను ఎత్తి చూపెడితే, లేకపోతే వారి వివక్షను ఎత్తి చూపెడితే మనకు వాళ్ళు ఇచ్చే ముద్ర ఏంది, వాళ్ళు ఇచ్చే టైటిల్ ఏంది అంటే దేశద్రోహం అని చెప్పి సెడేషన్ యాక్ట్ కింద, దేశద్రోహం కేసు కింద అమ్మాయి మీద కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్. ఎవరు? నేహా సింగ్ రాథోర్ అని. ఓకే, చూడండి, ఆమె యూట్యూబ్ లో ఉంటాయి. ఆ వీడియోలు చూపెడితే మనది లెంత్ అవుతుంది, అలా పోతలేను. అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది మాట్లాడదాం? ఫస్ట్ ఆ డాక్యుమెంట్ మాట్లాడదాం. డాక్యుమెంట్ మాట్లాడినాక ఆ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ది మాట్లాడిన తర్వాత కాంబ్లే బ్రదర్ది వీడియో మాట్లాడదాం. ఓకే, సో ఆ క్రమంలో మనకు దొరికినది అఫిడవిట్ ఏది యశ్వంత్ ఏంది ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎక్స్ట్రా. మీరు ఏమైనా కామెంట్లు పెట్టండి, లాస్ట్ చదువుతాం. ఓకే, ఎందుకంటే ఈ ఫ్లో పోవద్దని, మధ్య చదివితే అది టాపిక్ అటు ఇటు అయిపోతుంది. సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ నాందేడ్ అంటే మహారాష్ట్రలో. కేసు నంబర్ ఉంది, నేను చెప్తలేను. ఓకే, సో ఏది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ రాహుల్ మనోహర్ పాండే అంటే వీళ్ళంతా బ్రాహ్మిన్స్. ఓకే, నార్త్ ఇండియాకి వెళ్ళిన బ్రాహ్మిన్స్. ఓకే, ఏముంది ఈ డాక్యుమెంట్లో? ఏముంది? 9 పేజీలు ఉంది. మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్, జడ్జిలకి హానర్ అని పిలుస్తాం, అంటే గౌరవమైన వారు అని అర్థం ఇంగ్లీష్ తెలుగులో. ద అప్లికెంట్ యశ్వంత్ సహదేవ్ షిండే. ఆయన వయసు ఏజ్ 49, ఏజ్ 49 years, అక్యుపేషన్ బిజినెస్, రిసైడింగ్ ఎట్ సో అండ్ సో ప్లేస్. ముంబైలో ఉంటాడంట ఆయన. ఈ యశ్వంత్ సహదేవ్ షిండే 49 ఏళ్ళు అప్పుడు, ఇప్పుడు కొంచెం ఇంకా పెరిగి ఉంటుంది. సో ద అప్లికెంట్ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అండ్ బజరంగ్ దళ్ సిన్స్ 1990. సిన్స్ ద టైమ్ హీ వాజ్ 18 years of age. He worked in these organizations in various capacities at the state and national level. ఎవరు? ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అనే అతను ఆయనకు ఏజ్ ఇప్పుడు వయసు అంతా ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు 49 ఏళ్ళు.
ఆయన ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీటన్నిటితోటి అసోసియేషన్ అయి ఉన్నది ఎప్పటి నుంచి, ఆయన 18 ఏళ్ళు ఉన్నప్పుడు. అంటే ఆయనకు 30 ఏళ్ల నుంచి ఆయన ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ అంటే విహెచ్పి, రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఆర్ఎస్ఎస్ అండ్ బజరంగ్ దళ్ ఈ మూడిట్లో 1990 నుంచి పనిచేస్తుండంట ఆయన. ఓకే, ఆయన 18 ఏళ్ళు ఉన్నప్పుడు. అంటే 1990 అంటే ఇప్పుడు ఎంత 35 ఏళ్ళు, 35 20 వేస్తే 35 20 53 ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఓకే, అంటే ఇది 4-5 ఏళ్ల కింద అదే ఈ హేమంత్ కర్కరే అది అయింది కదా దాడులు, అప్పటిది అన్నట్టు. ఈ ఒక 5-6 ఏళ్ల కింద 2017. He worked in these organizations in various capacities. Okay, state level, national level పనిచేసిండంట ఆయన. In early 1990s, when he got to know through TV and newspapers that Hindus in Jammu and Kashmir were being brutally killed and driven out by terrorists, he went to Jammu in 1995 and met the Himgiri Prant Pracharak of RSS, Indresh Kumar. Indresh ji appointed him as the Vistarak of Rajouri and Jawahar Nagar, which were on Pakistan border. పాకిస్తాన్ బార్డర్ ఉన్నటువంటి యొక్క అక్కడికి రాజౌరి అండ్ జవహర్ నగర్ కి ఈయనను విస్తారంగా ప్రకటించినట్టు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు అయినటువంటి ఇంద్రేష్ కుమార్. ఓకే, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో టీవీలో చూసినారంట, ఆ జమ్మూ కాశ్మీర్ లో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెర్రరిస్టుల ద్వారా అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండితుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి. ఓకే, in December 1995, the ex-CM of Jammu and Kashmir, Dr. Farooq Abdullah, visited Rajouri. The applicant attended the meeting of the local people by అంటే ఇక్కడ ఏంటంటే ఆ జమ్మూ కాశ్మీర్ చెందిన ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రాజౌరి ప్రాంతానికి విజిట్ చేసిండు అంటున్నాడు. ద అప్లికెంట్ వాజ్ అన్నాయిడ్ బై వన్ ఆఫ్ ద డాక్టర్ అబ్దుల్లా చేసిన ఒక స్టేట్మెంట్ ఈయనకు నచ్చలేదంట, ఈ సహదేవ్ షిండే అంటే ఆయనకి. ఓకే, ఈయనకు అప్పుడు అనిపించిందంట ఆయన మాట్లాడుతుంది యాంటీ నేషనల్ అంటే దేశద్రోహం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండు అనిపించిందంట డాక్టర్ అబ్దుల్లా గారు మాట్లాడింది. He was immediately arrested and was taken to Rajouri police station. An offence was registered against him and he was handed over to Terrorism Interrogation Branch of Jammu for further investigation. The applicant was annoyed by the statements of Dr. Abdullah, which he thought anti-national. Okay. And he hit Dr. Abdullah on his face. ఆ డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా గారు మాట్లాడింది నాకు నచ్చలేదంట ఈ సహదేవ్ అంటే ఆయనకి ఇప్పుడు చెప్పిన పేరు యశ్వంత్ సిండేకి నచ్చకపోయి ఆయన ముఖం మీద గుద్దిండంట ఇది ముఖ్యమంత్రిని ఆన్ హిస్ ఫేస్. హీ వాజ్ అందుకని ఈయనను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి ఈయనను రాజౌరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారంట ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అంటే ఆయన. An offence was registered against him and he was handed over to Terrorism Interrogation Branch of Jammu for further investigation. He was released on bail after 12 days but was again arrested under the Public Safety Act. He was released from jail after 4 months. A trial was conducted against him and he was acquitted by the court in 1998. Okay, అర్థమైందా? 95లో ఆ డాక్టర్ అబ్దుల్లా గారిని ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గారిని ఇతను కొడితే అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత 12 రోజులకు బెయిల్ మీద రిలీజ్ అయ్యిండు. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ సేఫ్టీ ఇతని వల్ల పబ్లిక్ రక్షణ లేదని మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు. మళ్ళీ 4 months తర్వాత రిలీజ్ చేసిండ్రు. ఆ తర్వాత కేసు కోర్టులో కేసు ట్రయల్ అయింది. ఆ తర్వాత కోర్టు ఇతనికి ఏమంటారు ఎట్లాంటి శిక్ష వేయకుండా ఇతను గిల్టీ కాదు అని చెప్పి అక్విటెడ్ అంటే అతని గిల్టీ కాదు నిర్దోషి అని చెప్పి అతనికి కోర్టు తీర్పిచ్చింది. ఆ విధంగా ఇతను ఆ కేసు నుంచి బయటపడ్డాడు. ఇది 1998లో ఇతని పేరు. ఓకే, the applicant had done the preliminary training class of RSS Prathamik Sangh Shiksha Varg in 1995. ఓకే, అప్పుడే ఆ టైంలోనే ఇతను ప్రైమరీ ట్రైనింగ్ ప్రిలిమినరీ ట్రైనింగ్ దాని పేరేంది ప్రాథమిక్ అంటే ఇనీషియల్ అన్నట్టు ప్రాథమిక్ సంఘ్ శిక్షా వర్గ్ అనే ట్రైనింగ్ తీసుకున్నాడంట ఆర్ఎస్ఎస్ లో ఇతను 1995లో. హీ కంప్లీటెడ్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్లాస్ ఇన్ ఇక్కడ ఇన్ 96-97 ఎట్ చండీగఢ్ అంటే పంజాబ్ లో మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఆర్ఎస్ఎస్ లో. దెన్ హీ వాజ్ అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఎట్లా పనిచేస్తుంది, హౌ దే ట్రైన్ ద పీపుల్, హౌ దే పుట్ అప్ ద బాంబులు ఎట్లా పెడతారు, ఎట్లా దాడులు చేస్తారు అనేది ప్రజలకు సామాన్యులకు తెలవాలని కోర్టు డాక్యుమెంట్ ఎందుకంటే ఇది అఫీషియల్లీ కోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు కాబట్టి ఇక నా దగ్గర ఇది అబద్ధం చెప్తున్నా అనడానికి లేదు నా మీద కానీ ఎవరి మీద కానీ. ఓకే, అర్థమైందా? అలిగేషన్ వేస్తున్నాడానికి లేదు. అర్థమైందా? దిస్ ఇస్ ఏ డాక్యుమెంట్ ఫ్రమ్ ద కోర్ట్ సబ్మిటెడ్ టు ద కోర్ట్. ఓకే,
సో 1996లో ఎట్ చండీగఢ్లో అతనికి సెకండ్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చారంట ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. దెన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రచారక్ ఆఫ్ రియాసీ తహసీల్ ఇన్ ఉధంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ. సెకండ్ లెవెల్ ట్రైనింగ్ అయిపోయాక ఈ ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా ఎక్కడ రియాసీ తహసీల్ అనే ప్లేస్, ఓకే, ఉధంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూలో మళ్ళీ అతన్ని అపాయింట్ చేసినట. ఓకే, he returned to Mumbai in 1999 మళ్ళీ ముంబైకి వచ్చాడు. వాజ్ మేడ్ ద చీఫ్ ఆఫ్ బజరంగ్ దళ్ ముంబై యొక్క బజరంగ్ దళ్ బ్రాంచ్ కి ముంబైకి ఇతన్ని చీఫ్ చేసిరంట. ముఖ్య చీఫ్ అంటే అదే ముఖ్యమైన వాడు, ద టాప్. వైల్ వర్కింగ్ ఇన్ బజరంగ్ దళ్ హీ గాట్ టు నో వన్ మిలింద్ పరాండే అనేటువంటి ఇతనికి పరిచయం అయిందంట. హీ వాజ్ ద హెడ్ ఆఫ్ మహారాష్ట్ర యూనిట్ ఆఫ్ విహెచ్పి. ఈ మిలింద్ పరాండే ఎవరు అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ బ్రాంచ్ కి ఆ విభాగానికి హెడ్ ఎవరు? మిలింద్ పరాండే. ఆ మిలింద్ పరాండేను ఈ బజరంగ్ దళ్ యొక్క చీఫ్ అయినటువంటి ఈ యొక్క ఏం పేరు యశ్వంత్ షిండే సహదేవ్ కలిసిండంట. ఓకే, అర్థమైందా? బికాస్ ఆఫ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ద ఆర్గనైజేషన్ he left Bajrang Dal and decided to work in the students organization Garjana, which was the aggressive wing of Akhila Bharatiya Vidyarthi Parishad ABVP. He toured in many districts of Maharashtra and tried to build an organization, but owing to financial constraints, his movements were restricted and the organization could not grow as expected. ఏమర్థమైందంటే ఏది కొన్ని అతనికి ఆ బజరంగ దళలో నచ్చలేదంట, కొన్ని అంశాలు నచ్చక అతను ఆ బజరంగ దళ నుంచి బయటకు వచ్చిందంట. వచ్చి ఈ యొక్క ఏది ఏబీవీపీ అంటాం కదా మనం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో ఒక విభాగం ఉందంట. ఏది దాని పేరు గర్జన. అదేంటంటే వెరీ అగ్రెసివ్ విభాగం అంట గర్జన అనేది. ఏబీవీపీలో కూడా డిఫరెంట్ ఉన్నాయంట. అలా గర్జన అనేది వెరీ అగ్రెసివ్ అంట. అందులో జాయిన్ అయ్యంట. అందులో జాయిన్ అయ్యి ఏది ఆయన గర్జన తరఫున ఏబీవీపీ గర్జన తరఫున మహారాష్ట్రలో అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాలు తిరిగి ఆ యొక్క ఏబీవీపీ గర్జన ఆర్గనైజేషన్ ను బిల్డ్ చేయడానికి శతవిధాలా ట్రై చేశాడంట. కాకపోతే ఇతనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల అతను అనుకున్నంత ఆ యొక్క ఆర్గనైజేషన్ బిల్డ్ చేయలేకపోయినంట. ఓకే, ఇతను మొత్తం చరిత్ర చెప్తున్నాడు. ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అనేట ఆయన ఏమేం చేసిండు, ఎట్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ దాని రకరకాల విభాగాలు ఎట్లా పనిచేస్తాయి అనేది ఇది చెప్తే మనకు అర్థమవుతుంది. ఓకే, అందుకని ఓపిక చదువుతున్నా. ఐ నో ఇట్లాంటి ఏమంటారు అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, స్పైసీ ఉండదు, కానీ బట్ తప్పదు, మనం వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఇన్ 1999 while the applicant was in Maharashtra, Indresh Kumar told him to get hold of some boys having fighting spirit and take them to Jammu where they would be trained in use of modern weapons. అంటే అర్థమైందా? అప్పుడు ఏమన్నాయంట, ఆ మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఇంద్రేష్ కుమార్ చెప్పిండంట. ఇంద్రేష్ కుమార్ అంటే ఎవరో చెప్పినా కదా దానికి. సో ఆ ఇంద్రేష్ కుమార్ చెప్పిండంట ఏమని, కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఉన్న అబ్బాయిలని బాయ్స్ తీసుకోండి, మనం వాళ్ళకి జమ్ముకు తీసుకువద్దాం, అక్కడ ట్రైనింగ్ ఇద్దాము, ఎట్లా మోడర్న్ వెపన్స్ ఎట్లా వాడాలనో అని చెప్పిండంట. అర్థమైందా? వీళ్ళు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు చూడండి. For selecting the boys for the purpose, there was a state level meeting of VHP in Thane. దీనికోసం ఒక స్టేట్ లెవెల్లో, ఒక రాష్ట్ర స్థాయి లెవెల్లో VHP వాళ్ళు థానేలో, ముంబైలో, మహారాష్ట్రలో ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. వీళ్ళందరికీ ఎవరోని మనం తీసుకోవాలని ట్రైనింగ్ అని. In that meeting, the applicant got introduced to one Himanshu Panse of Nanded. That time Himanshu Panse was the full-time worker of VHP in Goa. హిమాన్షు పాన్సే ఎవడు అంటే గోవాలో విహెచ్పి తరఫున దానికి హెడ్ గా పనిచేస్తున్నాడంట, ఫుల్ టైం వర్కర్ అంట. వీళ్ళందరూ ఈ యొక్క బాయ్స్ ఈ విహెచ్పి ఇతను కలవాలంట. ఎందుకని అంటే ఈయన వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఎక్కువ ఇస్తాడు అన్నట్టు. హీ అండ్ హిస్ 7 friends వర్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్. 8 మందిని సెలెక్ట్ చేశారంట. ద అప్లికెంట్ టుక్ హిమాన్షు అండ్ హిస్ 7 friends టు జమ్మూ. ఆ విధంగా ఈ హిమాన్షు ఏమో చెప్పిన కదా పేరు, హిమాన్షు పాన్సే అట్లనే అతని యొక్క 7 స్నేహితులని జమ్ముకు తీసుకెళ్లారంట. ఎందుకోసం? ఆధునికమైన ఆయుధాలు ఎట్లా వాడాలనో నేర్పించడానికి. దేర్ దే రిసీవ్ ట్రైనింగ్ ఇన్ మోడర్న్ వెపనరీ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ జవాన్స్. అక్కడ భారత ఆర్మీకి చెందిన జవాన్ల దగ్గర నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట. భారత ఆర్మీకి వీళ్ళకి లింకు ఆలోచించండి. ఓకే, అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉండే? వీళ్ళే ఉండే అనుకుంటా, బీజేపీ ఉండే గవర్నమెంట్. వాజ్పేయి ఉండే కదా. ఇన్ ద ఇయర్ 2000, 4 RSS ప్రచారక్ బీన్ కిడ్నాప్డ్ ఫ్రమ్ నియర్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇన్ అగర్తలా ఆఫ్ త్రిపుర.
నలుగురు ఆర్ఎస్ఎస్ ప్రచార కార్యకర్తల్ని 2000 సంవత్సరంలో ఎక్కడ త్రిపురలో కిడ్నాప్ చేసిందంట. కేంద్రీయ ప్రసార ప్రముఖ్, సెంట్రల్ ప్రాపగండా చీఫ్, ఓకే, కేంద్రీయ ప్రసార ప్రముఖ్ అంటే సెంట్రల్ ప్రాపగండా చీఫ్, ఓకే, ఆఫ్ ఆర్ఎస్ఎస్ శ్రీకాంత్ జోషి గేవ్ ద అప్లికెంట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రేసింగ్ దెమ్. అయితే ఇతని పేరు ఏమని చెప్పినా కదా, కేంద్రీయ సో అతనికి ఆర్ఎస్ఎస్ చెందిన అతని శ్రీకాంత్ జోషి అనేటానికి వీళ్ళు ఎక్కడికి పోయినరు, ఎవరు ఎత్తుకుపోయినరు అనేది ఆయనకు బాధ్యత అప్పచెప్పినట్టు తెలుసుకోమని. డ్యూరింగ్ దట్ ఆపరేషన్ హీ ట్రావెల్డ్ ఇన్ అగర్తలా అండ్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అట్లా త్రిపుర అంటే వెస్ట్ బెంగాల్ పక్కకు ఉంటుంది, ఓకే. సో ఆ ప్రాంతాలన్నీ తిరిగిండ్రంట, వెస్ట్ బెంగాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు, అగర్తలా త్రిపురలో. డ్యూరింగ్ his tour of West Bengal at the Sangh office in Kolkata, Srikanth Joshi ji introduced him to RSS సహకార్యవా అన్ని పేర్లు ఎట్లుంటాయి చూడు వీళ్ళకి సంస్కృతం. సహకార్యవా అంటే ద ప్రెసెంట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అని అర్థం. అక్కడ ఈ శ్రీకాంత్ జోషి అనేట ఆయనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యిందంట. ఎవరు ప్రస్తుతం ఉన్న ద ప్రెసెంట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ సహకార్యవాన్ మోహన్ భగవత్ ని కలిసిర్రంట. అర్థమైందా? ఏది ఇప్పుడు చెప్పినా కదా ఆయన పేరు, ఏం పేరు చెప్పినా కదా, కేంద్రీయ ప్రసార ప్రముఖ ఏం పేరు చెప్పినా, జోషి శ్రీకాంత్ జోషి అనేటైనా అక్కడ కలిసిండంట. ఇక్కడ ఈ మోహన్ భగవత్ ని, ఓకే, వెస్ట్ బెంగాల్లో. The kidnappers of the 4 pracharaks had asked for a ransom of 2 crores in their release. వాళ్ళని రిలీజ్ చేయాలంటే 2 కోట్లు లంచ్ ఏమంటారు, ఏమంటారు కదా దాని లంచం కాదు, ఏమంటారు అది రిలీజ్ చేయడానికి అది 2 కోట్లు ఇవ్వమని అడిగినట్ట కిడ్నాపర్స్, ఓకే. బట్ ద ఆర్ఎస్ఎస్ రిఫ్యూజ్ టు గివ్ దట్. కానీ ఆర్ఎస్ఎస్ 2 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదంట, నిరాకరించిందంట. Thereafter, during the course of search operation, the search team headed by the applicant got to know that the pracharaks had been killed by the kidnappers. This fact was also confirmed by the central government. అర్థమైందా? వీళ్ళు 2 కోట్లు ఇవ్వలేదని చెప్పి ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ 4 ఆర్ఎస్ఎస్ ప్రచారకులను చంపేశారంట, ఓకే. ఇది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని ధృవీకరించింది. ఎస్, చంపేశారు అనేది కేంద్ర ప్రభుత్వం కూడా అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అంట. After some time, one day, Srikanth Joshi informed the then Home Minister Lal Krishna Advani that the 2 leaders of the group which had kidnapped and killed the pracharaks were getting down at Delhi. ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు అప్పుడున్న హోమ్ మినిస్టర్, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాజ్పేయి గారు ప్రధానమంత్రి, లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్, ఓకే. ఆ కిడ్నాప్ చేసి చెందిన గ్రూప్ చెందిన ఇద్దరు లీడర్లు ఎవరైతే ఈ 4 ఎత్తుకుపోయినరో, సో కిడ్నాప్ చేసినరో, వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వర్ గెట్టింగ్ డౌన్ ఎట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆన్ దట్ డే అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు అరెస్ట్ దెమ్. బట్ మిస్టర్ అద్వానీ డిడ్ నాట్ అరెస్ట్ దెమ్ ఫర్ ద ఫియర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఓటర్స్ ఇన్ పూర్వాంచల్ వుడ్ బి displeased. The applicant was deeply distressed by the selfish behavior of BJP leaders and started distancing himself from them. He maintained contact only with Srikanth Joshi. ఇలా ఏమర్థమైంది అంటే ఈ కేసు ఎందుకు వీళ్ళు మాలేగావ్లో బాంబులు పెట్టారు అనడానికి అతని చరిత్రను మొత్తం చెప్తున్నారు. అందులో భాగంగా ఈ మనకి లాభం ఏంది అంటే ఆర్ఎస్ఎస్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా బాధ అంతా అది, ఓకే. అంటే వాళ్ళు ఎట్లా బాంబులు పెడతారు, ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు అనేది మనం నేర్చుకుంటున్నాం ఈ చర్చ ద్వారా. సో ఆ క్రమంలో ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే ఆ కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు, ఓకే, ఏదో మిలిటెంట్ గ్రూప్ అయి ఉంటుంది, లష్కర్ తోయిబా అట్లాంటిది ఏదో అయి ఉంటుంది, ఓకే. సో వాళ్ళని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే అప్పుడున్న హోమ్ మినిస్టర్ అయిన ఎల్కే అద్వానీ వాళ్ళని అరెస్ట్ చేయమని బతిలాడారంట ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కానీ అద్వానీ వాళ్ళ మాట వినలేదంట. ఎందుకంటే అక్కడ పూర్వాంచల్ అంటే వెస్ట్ బెంగాల్ ఒక ప్రాంతం అనుకుంటున్నాం. సో ఆ పూర్వాంచల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్లు మాకు పడేయేమో పోతాయేమో అని భయపడి అరెస్ట్ చేయలేదంట. అప్పటి నుంచి బీజేపీ లీడర్ల ప్రవర్తన నచ్చక వాళ్ళ నుంచి దూరంగా ఉంటుండు. కేవలం ఒక శ్రీకాంత్ జోషి తోటి మాత్రమే ఇతను కాంటాక్ట్ లో ఉన్నాడంట. ఎవరు? యశ్వంత్ సహదేవ్ షిండే అంట ఆయన, ఓకే. Though the applicant was away from the BJP, he received a message in July 2003. ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? 1990 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 2003కి వచ్చినాం స్టోరీ, ఓకే. Through the applicant was away from though the applicant was away from BJP నుంచి ఆయన దూరంగా ఉన్నప్పటికీ he received a message in July 2003 that there was an important meeting at Gold Jewel Round Temple of Ketwadi area in South Mumbai and he should attend the meeting.
ఆయన దూరం ఉన్నప్పటికీ ఆయన ముంబైలో ఖేట్వాడి అనే ప్లేస్ లో సౌత్ ముంబైలో ఒక మీటింగ్ జరుగుతుంది, దానికి నువ్వు అటెండ్ కావాలని ఈయనకు మెసేజ్ వచ్చిందంట. ఎవరికి? యశ్వంత్ సహదేవ్ షిండేకి. ఓకే, హీ వెంట్ ఫర్ ద మీటింగ్ ఎట్ గివెన్ టైం. చెప్పినట్టుగా ఆయన దూరం ఉన్నప్పటికీ ఆ మీటింగ్కి పోయిందంట. దేర్ వర్ ఓన్లీ 2 persons. ఇద్దరే ఉన్నారంట ఆ మీటింగ్కి, ఇద్దరే ఉన్నారంట అక్కడ. దే వర్ మెంబర్స్ ఆఫ్ RSS అండ్ వర్ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ మిలింద్ పరాండే హూ వాజ్ ద లీడర్ ఆఫ్ VHP మహారాష్ట్ర పంత్. సో అక్కడ ఈ మిలింద్ పరాండే అనేట ఆయన VHPకి హెడ్ కదా. సో మహారాష్ట్ర VHP విశ్వ హిందూ పరిషత్ హెడ్ ఉంటే అక్కడ ఆయనకు సంబంధించిన ఇద్దరు మనుషులని అతనితో మీటింగ్ ఉంది కలుమని చెప్తే కలిసిండంట. These 2 persons informed the applicant that a training camp in bomb making was going to be organized shortly, and thereafter there was a plan to cause bomb blasts throughout the country. ఇక్కడ దయచేసి మంచిగా వినాలి. These 2 persons informed the applicant that a training camp in bomb making was going to be organized shortly, and thereafter there was a plan to cause bomb blasts throughout the country. దాని అర్థం తెలుగులో ఏంటి అంటే, ఆ మిలింద్ పరాండే అనే మహారాష్ట్ర యొక్క VHP హెడ్, దానికి హెడ్ గా ఉన్నటువంటి మిలింద్ పరాండే ఒక ఇద్దరు వ్యక్తులను కలుమని ఈ అప్లికెంట్ మన కోర్ ఎవరైతే ఉన్నారో మన అప్లికెంట్ యశ్వంత్ సహదేవ్ షిండేకి అది మెసేజ్ చెప్పిండ్రంట. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఏమని, బాంబు ఎట్లా తయారు చేయాలో నీకు ట్రైనింగ్ ఇస్తాం, ఓకే, త్వరలో. ఆ తర్వాత మనము దేశమంతా బాంబులు పెట్టాలి అనేది ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారంట. VHPకి చెందిన వాళ్ళు ఈ యొక్క ఈయన పేరు చెప్పిన కదా, యశ్వంత్ సహదేవ్ షిండేకి. దే పుట్ ఫోర్త్ ద ప్రపోజల్ దట్ హీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్యారీయింగ్ అవుట్ మాక్సిమం బాంబ్ బ్లాస్ట్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఇన్ ద కంట్రీ. సో ఈ ప్రపోజల్ ఏంటంటే దేశమంతా ఎన్ని చోట్లయితే అన్ని చోట్ల బాంబులు పెట్టాలనేది వాళ్ళ ప్రపోజల్ అంట. ఓకే, he was shocked but did not show on his face and asked them in a lighter vein whether it was a preparation for 2004 Lok Sabha elections. They did not answer. అంటే ఈయనకి షాక్ లేనంట, ఎందుకు పెట్టాలి దేశం అంతా బాంబులని. అయినా సరే దాన్ని పెద్ద ఇష్యూ లెక్క చేయకుండా నార్మల్ గా ఈయన లైటర్ వెయిన్ ఏమని అడిగిందంట, 2004 లోక్సభ ఎన్నికలలో గెలవడానికి అని అడిగిందంట వాళ్ళిద్దరిని. వాళ్ళ ఆన్సర్ చెప్పలేదంట. సో మౌనం అంగీకారం అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, VHP వీళ్ళందరూ దేశంలో బాంబులు ఎందుకు పెట్టుతున్నారు, పెట్టేసి ముస్లింలు పెట్టని ప్రచారం చేసేసి హిందువుల మీకు రక్షణ ఉండాలంటే హిందువులకి కాపాడేది మేమే అని ప్రచారం చేసుకుని వీళ్ళు గెలవడానికి. ఎందుకంటే 70 ఏళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అధికారంలోకి వస్తలేరు. కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయాలి, స్కామ్ కాంగ్రెస్ అనాలి, లేదు అంటే ఇట్లా బాంబులు పెట్టాలి. ఓకే, అర్థమైందా? నేను కోర్టు డాక్యుమెంట్ మాట్లాడుతున్నా, ఎవరికి కావాలని నాకు మెసేజ్ పెట్టండి, ఈ డాక్యుమెంట్ పంపిస్తాం. లేదు అంటే గవర్నమెంట్ ఆ కోర్టులకు పోయి కూడా మీరు ఈ డాక్యుమెంట్ తెచ్చుకోవచ్చు, కేసు నంబర్తో సహా ఉంది మన దగ్గర. ఓకే, నేను గాలి మాటలు చెప్తలేదు. అంటే మళ్ళీ కూడా వచ్చేసి నువ్వు ఫేక్ చెప్పినావు, నువ్వు అక్యూజ్ చేసినావు అనడానికి లేదు ఇక జాన్ వెస్లీ లాంటి వాళ్ళు. ఓకే, దో ద అప్లికెంట్ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ ద ప్లాన్, హీ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఓపెన్లీ. ఈయనకి నచ్చలేదు ఆ ప్లాన్, ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అనటానికి. కానీ వాళ్ళకి నో అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు. ఓకే, అర్థమైందా? హీ డిసైడెడ్ టు ప్రిటెండ్ టు బి పార్ట్ ఆఫ్ ద కన్స్పిరసీ సో దట్ he would know the persons involved in it, and he attended the bomb training camp held near Singad in Pune. అర్థమైంది ఏముంది? he decided to pretend to ఆయన ధైర్యం లేదు వాళ్ళకి నో చెప్పడానికి. సో చెప్తే ఆయన కూడా చంపేస్తారేమో. ఓకే, సో అట్లా నటించిండంట. he decided to pretend to be part of conspiracy so that he would know the ఎందుకంటే అట్లా ఎందుకు నటించిందంటే ఇలా ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నాయి ఈ బాంబు మేకింగ్ లో అనేది తెలుసుకుందామని ఆయనకు ఒక కుతూహలంతో నోరు మూసుకున్నాయంట. ఓకే, సో అట్లా ఆ విధంగా ఇక్కడ సింగడ్ ఈ గడ్ అని ఉంటుంది, రాయ్గఢ్, సింగడ్ ఇవన్నీ మహారాష్ట్రలో ఉంటాయి. ఓకే, ఈ గడ్ అంటే కోటలు. ఓకే, ఈ ఆడుంటాయి ఇక్కడ మన రాయ్గఢ్ కాదు, ఇక్కడ మన జార్ఖండ్, ఛత్తీస్గఢ్ గడ్ అంటే కోట అని అర్థం. ఓకే, సో ఏ గుట్టల్ని వాళ్ళు గడ్ అంటారు. ఓకే, సో సింగడ్ పూణేలో ఉన్నటువంటి సింగడ్ లో వీళ్ళకి బాంబ్ ట్రైనింగ్ ఇచ్చారంట. దానికి ఈ యశ్వంత్ సహదేవ్ షిండే అనే ఆయన అటెండ్ అయినంట. ఓకే,
It was a 3-day camp organized in a resort at the foot of Singed Fort. ఓకే, ఇక్కడ 3 రోజుల క్యాంప్ అంట. ఇక్కడ ఒక రిసార్ట్ లో సింగడ్ ఫోర్ట్ లో పూణేలో ట్రైనింగ్ ఇచ్చారంట. అబౌట్ 20 youths ఫ్రమ్ ఔరంగాబాద్, జాలేగావ్, నాందేడ్ ఎట్సెట్రా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర వర్ ప్రెసెంట్ ఫర్ ద ట్రైనింగ్. ఎక్కడెక్కడ నుంచి ఆ పిల్లలు వచ్చిందంట, 20 మంది యువకులు వచ్చిందంట అక్కడికి ట్రైనింగ్ కోసం, బాంబులు తయారు చేసే ట్రైనింగ్ కోసం. ఔరంగాబాద్ నుంచి, జాలేగావ్ నుంచి, నాందేడ్ నుంచి. ఓకే, మహారాష్ట్రలో ఉన్న కొన్ని జిల్లాల నుంచి అక్కడికి 20 మంది యువకులు వచ్చిందంట ఈ బాంబులు తయారు చేసే ట్రైనింగ్ కోసం. ఎక్కడికి? సింగడ్, పూణేలోకి. ఓకే, వర్ ప్రెసెంట్. కరెక్ట్. హిమాంశు పాన్సే ఆఫ్ నాందేడ్ వాజ్ ఆల్సో ప్రెసెంట్. ఈ హిమాంశు పాన్సే అతనితో పాటు 7 మిత్రులు అన్నాడు కదా, ఆ హిమాంశు పాన్సే కూడా ఉన్నాడంట. ఆయన నాందేడ్ అంట. హీ హ్యాడ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ ద అప్లికెంట్ అబౌట్ ద క్యాంప్ and the applicant had cautioned him and had tried to dissuade him. Apparently he did not listen to him. Seeing the applicant at the camp, Panse was surprised and appeared to be nervous. Milind Parande was the mastermind and main organizer of the camp. ఇది మొత్తం ఆర్గనైజ్ చేసిన ఆయన పేరు, ఆ విహెచ్పికి చెందినటువంటి హెడ్ ఎవరు, మహారాష్ట్ర హెడ్ ఎవరంటే మిలింద్ పరాండే. ఓకే, ఇది ఈ బాంబు ట్రైనింగ్ మొత్తం. ఓకే, అర్థమైందా? హిమాంశు పాన్సే అనే ఆయన కూడా అక్కడ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి చూసుకునే వరకు వీళ్ళకి అంటే నువ్వు కూడా వచ్చినావా అన్నట్టు ఉన్నదంట వాళ్ళిద్దరి మధ్యలో. తర్వాత ఇది ద ట్రైనింగ్ వాజ్ బీయింగ్ ఇంపార్టెడ్ బై ఎ పర్సన్ హూ కాల్డ్ హిమ్సెల్ఫ్ మిథున్ చక్రవర్తి. లేటర్ ద అప్లికెంట్ కేమ్ టు నో దట్ హిజ్ రియల్ నేమ్ వాజ్ రవిదేవ్ అండ్ హీ వాజ్ ద యాక్టివిస్ట్ ఆఫ్ బజరంగ్ దళ్. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన ఆయన పేరు మిథున్ చక్రవర్తి అని పేరు ఒక ఫేక్ పేరు పెట్టుకున్నాయంట. కానీ అతని అసలు పేరు ఏంటంటే రవిదేవ్ అంట ఆయన పేరు. ఓకే, ఆయన ఎవరు అంటే బజరంగ్ దళ్ లో ఒక కార్యకర్త అంట. ఎవరు? వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన ఆయన, బాంబులు తయారు చేసే ట్రైనింగ్ ఇచ్చిన ఆయన. వన్ రాకేష్ ధవాడే యూస్ టు బ్రింగ్ హిమ్ టు ద ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టేక్ హిమ్ బ్యాక్. అర్థమైందా? ఈ రాకేష్ ధవాడే అనేట ఆయన ఈ రవిదేవ్ అనేట ఆయన బజరంగ్ దళ్ చెందిన ఆయన ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ ని తీసుకొచ్చేటోడంట, మళ్ళీ తీసుకుపోయేటాడంట. ఓకే, హీ వాజ్ ద సేమ్ ధవాడే who was later arrested in Malegaon 2008 bomb blast case. ఓకే, ఈ మాలేగావ్ 2008 మాలేగావ్ లో బాంబులు పెట్టిన దాంట్లో ఈ దవాడే అనేటోడు అరెస్ట్ కాబడ్డాడు. ఈ రాకేష్ దవాడే అనేటోడు. ఎవడ్రా ఈ రాకేష్ దవాడే అంటే ఈ ఇప్పుడు చెప్పినా కదా, ఈ యొక్క ట్రైనర్ ఉన్నాడు కదా రవిదేవ్ అనేట ఆయన, లేదంటే మిథున్ చక్రవర్తి అని ఫేక్ పేరు పెట్టుకున్నాయన. సో ఆయనను తీసుకొచ్చిన ట్రైనింగ్ కోసం మళ్ళీ తీసుకుపోయేటాడంట. ఎక్కడ జరుగుతుంది ట్రైనింగ్, బాంబు తయారు చేసే ట్రైనింగ్? సింగడ్, పూణే. ఓకే, 20 మంది యువకులు వచ్చారు. ఇప్పుడు 4వ పేజీలో ఉన్న 9 పేజీలు ఉన్నాయి. ద సెడ్ మిథున్ చక్రవర్తి వుడ్ రీచ్ ద క్యాంప్ ఎట్ 10 AM అండ్ వుడ్ కండక్ట్ ద ట్రైనింగ్ ఫర్ 2 hours ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. సో ఆయన 10 గంటలకు వచ్చేవాడంట. ఈ రవిదేవ్ అనేట ఆయన, మిథున్ చక్రవర్తి అనేట ఆయన వచ్చి ఏది ఒక ఎన్ని గంటలు వుడ్ కండక్ట్ ద ట్రైనింగ్ ఫర్ 2 hours, 2 గంటలు ట్రైనింగ్ ఇచ్చేటోడంట. ద ట్రైనీస్ వర్ గివెన్ మెటీరియల్ లైక్ 3 to 4 kinds of explosive powders, pieces of pipes, వైర్స్, బల్బ్స్, వాచెస్ ఎట్సెట్రా ఫర్ ప్రిపేరింగ్ బాంబ్స్. ఆ బాంబులు తయారు చేయడానికి ఏమేమి ఇచ్చేటోళ్ళంట? ఆ పేలేటువంటి పౌడరు, పైపులు, వైర్లు, బల్బులు, వాచ్లు ఇవన్నీ ఇచ్చేటోళ్ళంట. ఓకే, వన్స్ డ్యూరింగ్ ద క్యాంప్ ఏ మేజర్ మిషాప్ వాజ్ అవర్టెడ్ బికాస్ ఆఫ్ మిథున్ చక్రవర్తిస్ మిస్టేక్. A half-burnt matchstick fell very close to the explosive powders. Mithun Chakravarti himself shouted, కంద్ హోతే బచ్గే, అంటే జర్ర చచ్చిపోయేటోళ్ళం బతికినామని చెప్పిండంట. ఎందుకంటే మరి సిగరెట్ తాగుతుంటే ఏమైందో ఒక అగ్గిపుల్లాడ కింద పడ్డదంట ఆ పౌడర్ల పక్కకి. ఓకే, అదొక మిస్టేక్ జరిగిందంట ఆ ట్రైనింగ్ లో. తర్వాత ఆఫ్టర్ ద ట్రైనింగ్ ద ఆర్గనైజర్స్ టుక్ ద ట్రైనీస్ in a vehicle to a secluded forest area for testing the bombs by carrying out rehearsal of the blast. అయితే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఆర్గనైజర్స్ ఒక అడవిలోకి తీసుకెళ్లారంట ఈ బాంబులు ఎట్లా టెస్ట్ చేయడానికి. ఓకే, రిహార్సల్ చేయడానికి. ద ట్రైనీస్ వుడ్ డిగ్ ఎ స్మాల్ పిట్, పుట్ ద బాంబ్ విత్ టైమర్ ఇన్ ఇట్, కవర్ ఇట్ విత్ సాయిల్, బిగ్ బౌల్డర్స్ విత్ సాయిల్ అండ్ బిగ్ బౌల్డర్స్ అండ్ డిటనేట్ ద బాంబ్. Their tests were successful. They were big blasts and the boulders were thrown away
టు లాంగ్ డిస్టెన్స్. అంటే దీని అర్థం ఏంది, అడవిలో తీసుకుపోయి ఎట్లా టెస్ట్ చేసిరంటే ఒక చిన్న గుంత తవ్విరట, గుంత తవ్వి ఆ బాంబు పెట్టి దాని మీదకి వెళ్ళి మట్టి ఏం కప్పిరు, మట్టి కప్పి దాని మీదకి వెళ్ళి బౌల్డర్స్ అంటే ఏంటి వుడ్ కట్టే వుడ్డి పెట్టిరట, పెట్టి అవి డిటర్నేట్ చేసిరట, అవి పేలినాయి అంట. పేలి ఆ వుడ్డి అన్ని దూరం చెల్లా చెదరబడ్డాయంట, బరువైనవి. ఓకే. తర్వాత రాకేష్ ధవాడే, who was bringing Mithun Chakravarti to the training site, was also in charge of accommodation and other arrangements of the trainees at the center. So ఈ రాకేష్ దవాడే అనేటోడు హెడ్ ఆఫ్ ద ట్రైనింగ్ సెంటర్ అనొచ్చు. ఆ ట్రైనర్ ని తీసుకొస్తున్నాడు, అట్లనే వీళ్ళందరికీ ఫుడ్ బెడ్ అన్ని అరేంజ్ చేస్తున్నాడు అక్కడ ఈ రాకేష్ దవాడే అంటే. ఇన్ ద నైట్ బిఫోర్ ద లాస్ట్ డే ఆఫ్ ద ట్రైనింగ్, he gave all the trainees pen and paper and asked them to write down whether they would be able to do bomb blast and if so where. మీరు లాస్ట్ డే ట్రైనింగ్ లో అడిగిండంట, మీరు బాంబు బ్లాస్ట్ చేస్తారా, పెన్ పేపర్ మీద రాయండి, చేస్తే ఎక్కడ చేస్తారా అని రాయమని చెప్పిండంట. ద అప్లికెంట్ took strong objection and told him that this was not a matter to be given in writing. He refused to give anything in writing. Others also refused. మేము చేస్తామని చెప్తాం కానీ ఎక్కడ చేస్తాము ఎప్పుడు చేస్తాము అవన్నీ రాసియమంటే రాసియమని చెప్పారంట. ఈ యశ్వంత్ సహదేవ్ షిండే కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా 20 మంది కానీ 19 మంది కానీ. ఓకే. ఆఫ్టర్ ద క్యాంప్ ద అప్లికెంట్ వెంట్ టు నాందేడ్ సెవరల్ టైమ్స్ అండ్ ట్రైడ్ టు కన్విన్స్ హిమాన్షు పాన్సే not to indulge in bomb blast as it was a Sangh Parivar's conspiracy to ensure BJP's victory in the election. వద్దురా అయ్యా హిమాన్షు పాన్సే, నువ్వు మనం బాంబు బ్లాస్ట్ చేయొద్దు అని యశ్వంత్ సహదేవ్ షిండే చెప్పిండంట హిమాన్షు పాన్సేకి. ఇదంతా బీజేపీ వాళ్ళు ఎన్నికలు గెలవడానికి కుట్ర చేస్తున్నారు, ఇది మనకు సంబంధం లేదు అని చెప్పిండంట. డ్యూరింగ్ హిస్ విజిట్స్ నాందేడ్ హీ ఆల్సో గాట్ టు నో హిమాన్షు పాన్సేస్ ఫ్రెండ్ కొండావర్, who was also from Nanded. ఇంకో దోస్తుని కలిసినంట హిమాన్షు పాన్సే ఫ్రెండ్ ని, ఆయన పేరు ఏంది కొండావర్ అంట. ద అప్లికెంట్ కాషన్డ్ హిమాన్షు రిపీటెడ్లీ. ఈయన యశ్వంత్ సహదేవ్ షిండే అనేక సార్లు చెప్పిండంట వద్దు బాంబ్ బ్లాస్ట్ వద్దని. హీ వుడ్ సే ఎస్ ఫర్ అప్లికెంట్ సాటిస్ఫాక్షన్. ఈ కేవలం ఈయనని తృప్తి పరచడానికి, ఈయన నోరు మూపించడానికి ఓకే అనేటోడంట. బట్ ఇట్ అపియర్డ్ దట్ హీ వాస్ ప్రెజరైజ్డ్ బై ద లీడర్స్ అండ్ హెన్స్ కంటిన్యూడ్ కాజింగ్ బ్లాస్ట్. కానీ పైనుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం వల్ల బీజేపీ పైన ఉన్న లీడర్ల వల్ల సో ఆయన బ్లాస్ట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాడంట హిమాన్షు పాన్సే అనేట ఆయన, ఎవడు నాందేడ్ నుంచి. ఆఫ్టర్ ద ట్రైనింగ్ హిమాన్షు హ్యాడ్ కాస్డ్ 3 blasts ఇన్ మరత్వాడ రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ హిమాన్షు పాన్సే అనేటోడు 3 బాంబులు పెట్టినట ఈ మరత్వాడ రీజియన్ లో మహారాష్ట్రలో. ఓకే. హీ హ్యాడ్ ఏ ప్లాన్ టు కాజ్ ఏ మేజర్ బ్లాస్ట్ ఇన్ ద మెయిన్ మాస్క్ ఇన్ ఔరంగాబాద్ లో పెద్ద బాంబు పెట్టాలనుకున్నాడంట. And while making a bomb for that blast, he lost his life in the Nanded 2006. అలా బాంబు తయారు చేసే క్రమంలో అది పేలిందంట. పేలి ఎక్కడ నాందేడ్ లో 2006లో చచ్చిపోయిందంట ఆయన. ఓకే. అంటే అంతకుముందే మూడు దగ్గర పెట్టేసిండు, ఇంకో దగ్గర పెడదామని పెద్ద లెవెల్లో చేద్దామని ఔరంగాబాద్ ఉన్న మసీదులో పెడదామని ట్రై చేస్తే అది తయారు చేసే క్రమంలో అది పేలిపోయి ఆయనే చచ్చిపోయిందంట. ఓకే. అట్లనే ఆయన ఫ్రెండ్ ఎవరు, హిస్ ఫ్రెండ్ కొండావర్ వాజ్ ఆల్సో కిల్డ్ ఇన్ ద బ్లాస్ట్. ఆ సేమ్ దాంట్లో ఆ కొండావర్ అంటే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయన కూడా చచ్చిపోయిండు ఆ బాంబులు పేలి. ఓకే. అంటే ఇది ప్రకృతి శిక్షించింది అన్నట్టు. తర్వాత ఇది సమ్ టైమ్ ఇన్ 2007, తర్వాత 2007లో, దట్ ఈస్ అబౌట్ 4 years ఆఫ్టర్ సింగర్ ట్రైనింగ్ క్యాంప్ ఆఫ్ 2003లోనేమో ట్రైనింగ్ జరిగింది. ఇప్పుడేమో 2007కి పోయినాం మనం. ఓకే. The applicant saw Mithun Chakravarti in Mumbai's main RSS office. ఆ మెయిన్ ఆఫీస్ RSS ఆఫీస్కి వచ్చిండు. మిథున్ చక్రవర్తి అంటే ఏం పేరు చెప్పినా కదా, రవిదేవ్. సో RSS వచ్చిండంట. అక్కడ ఎవరు ఉన్నారు మెయిన్ RSS ఆఫీస్ లో? యశ్వంత్ భవన్, దాని పేరు యశ్వంత్ భవన్, RSS బిల్డింగ్ పేరు ముంబైలో, విచ్ ఈజ్ ఎట్ పార్లే ముంబైలో ఉంటుంది వీళ్ళ RSS ఆఫీస్. Somebody at Yashwant Bhavan informed the applicant that Mithun Chakravarti's real name is Ravidev. అక్కడ మళ్ళీ చెప్పినట్ట వాళ్ళు, ఈ మిథున్ చక్రవర్తి కాదు, ఈయన పేరు రవిదేవ్ అని. టిల్ దెన్ ద అప్లికెంట్ డిడ్ నాట్ నో హిస్ రియల్ నేమ్. గతంలో చెప్పిండు మనకి, అంటే మన కోసం ఈ అప్లికెంట్ రాసింది, కానీ అంతవరకు తెలియదంట ఆయన పేరు రవిదేవ్ అని. ఆయన పేరు మిథున్ చక్రవర్తి తెలుసు అంట ఈ అప్లికెంట్కి. అప్పుడు తెలిసిందంట ఆయన పేరు రవిదేవ్ అని. వెన్ హీ కాల్డ్ హిమ్ అవుట్ యాజ్ రవిజీ, he looked at the applicant but did not recognize him. He asked him, how do you know me? నీకు ఎట్లా తెలుసు నా రియల్ పేరు అడిగిందంట, how do you know me? When the applicant told him that he was 5వ పేజ్ ఉంది, ఇంకా 4 పేజీలు అయితే అయిపోతుంది. When the applicant told him that he was coming to Singad
ఫర్ గివింగ్ ట్రైనింగ్ ఇన్ బాంబ్ మేకింగ్. రవిదేవ్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్. నీ ఎట్లా తెలుసు నువ్వు అంటే, నువ్వు అక్కడ ట్రైనింగ్ ఇచ్చినావు కదా సింగాడు అక్కడ బాంబు తయారు చేసుడు, అక్కడ అట్లా తెలుసు అంటే ఆయన ముఖ కవలికలన్నీ మారిపోయినాయి అంట. అంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయని. ఓకే. హీ గాట్ స్కేర్డ్ అండ్ హరీడ్లీ వెంట్ అవే ఫ్రమ్ దేర్. భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ద అప్లికెంట్ వెంట్ బిహైండ్ హిమ్. అయినా సరే ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల వినిపోయిందంట. ఈ ఎవరు యశ్వంత్ సహదేవ్ షిండే. రవిదేవ్ మెట్ మిలింద్ పరాండే అండ్ లుకింగ్ ఎట్ ద అప్లికెంట్ విస్పర్డ్ సంథింగ్ ఇన్ హిస్ ఇయర్స్. ఓకే. రవిదేవ్ పోయి మిలింద్ పరాండే ఎవరు విహెచ్పి మహారాష్ట్ర విహెచ్పి హెడ్. ఓకే. సో ఆయనకి ఏదో ఆయన చెవులు ఏదో చెప్పిండట. పరాండే ఆల్సో అపియర్డ్ టు బి స్కేర్డ్ as he might have suspected that the applicant had also got to know about his involvement in the conspiracy. అంటే ఈ మిలింద్ పరాండే విహెచ్పి అధినేతకు కూడా ఇందులో ఈ బాంబు తయారు చేసేట్లో బ్లాస్ట్లలో భాగం ఉంది అని ఆయన కూడా భయపడ్డాడంట. ఆయన పేరేడ బయటకు వస్తుందని. ఇన్ఫాక్ట్ ద అప్లికెంట్ ఆల్రెడీ న్యూ దట్ హీ హ్యాడ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిమాన్షు పాన్సే as Himanshu Pansay had informed him that Milind Parande was the mastermind of the plan ఆఫ్ కంట్రీ వైడ్ బాంబ్ బ్లాస్ట్. ఇదంతటికి మెయిన్ ఎవరు? ఈ మహారాష్ట్ర విహెచ్పికి చెందిన మిలింద్ పరాండే. ఇవన్నిటికీ ఏది హెడ్. ఇవన్నీ ఈ దేశమంతా బాంబులు పేల్చాలనేది ఆ బాధ్యత ఈ విహెచ్పి అధినేత అయిన మిలింద్ పరాండేకి అప్పచెప్పారు బీజేపీ వాళ్ళు. ఓకే. సో వీళ్ళ పేర్లు ఏడ బయటకు వస్తాయి అని భయపడుతున్నారు అంతే. ద ఆర్ఎస్ఎస్ విహెచ్పి అండ్ బీజేపీ and BJP leaders had intentionally included the applicant in this project as they knew that if he wanted he could do blasts throughout the country. ఓకే. ఈయన కూడా ఈ యశ్వంత్ సహదేవ్ షిండేని కూడా ఇంక్లూడ్ చేశారంట. ఎవరు? ఆర్ఎస్ఎస్ విహెచ్పి అండ్ బీజేపీ లీడర్స్. ఓకే. హీ హ్యాడ్ కాంటాక్ట్ విత్ గర్జన ఇన్ మహారాష్ట్ర. గర్జన ఏంటిది? అగ్రెసివ్ వింగ్ ఆఫ్ ఏబీవీపీ. ఓకే. విత్ హిందూ యువ ఛాత్ర పరిషత్ HYCP ఇన్ అస్సాం. అస్సాంలో వీళ్ళది ఇంకో బ్రాంచ్ ఏంది? హిందూ యువ ఛాత్ర అంటే స్టూడెంట్స్. సో హిందూ యువ ఛాత్ర పరిషత్. ఓకే. ఇన్ అస్సాం. హిందూ రక్ష సమితి ఇన్ జమ్మూ కాశ్మీర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ పంజాబ్, హర్యానా అండ్ యూపీ విత్ శ్రీరామ్ సేన ఇన్ కర్ణాటక అండ్ తపన్ ఘోష్ who is well known senior leader of VHP in West Bengal and other states. అంటే వీళ్ళ యొక్క మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ బ్రాంచ్లు అంటే వీళ్ళందరితో కాంటాక్ట్ ఉన్నాయంట ఈ యశ్వంత్ సహదేవ్ షిండేకి. ఓకే. ఎవరితోటి? గర్జన ఇన్ మహారాష్ట్ర, హిందూ యువ ఛాత్ర పరిషత్ ఇన్ అస్సాం, హిందూ రక్షా సమితి ఇన్ జమ్మూ కాశ్మీర్ యాజ్ వెల్ యాజ్ హిందూ రక్షా సమితి ఇన్ పంజాబ్, ఇన్ హర్యానా అండ్ యూపీ అండ్ శ్రీరామ్ సేన ఇన్ కర్ణాటక, తపన్ ఘోష్ who is well known leader of VHP in West Bengal and other states. అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి లీడర్లతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హిందూ అని పెట్టుకున్నారు కానీ హిందూ అనకూడదు, అది బ్రాహ్మిన్, నా భాషలో బ్రాహ్మిన్, ఆర్య బ్రాహ్మిన్. సో వీళ్ళందరి ఆయా సంఘాలతోటి ఇతనికి అత్యంత సన్నిహిత్యం ఏర్పడ్డది అని చెప్తున్నాడు, కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. ఇఫ్ హీ వాంటెడ్ he could have caused 500 to 600 బ్లాస్ట్. ఆయన కావాలనుకుంటే 500 నుంచి 600 బాంబ్ బ్లాస్ట్లు వేసే శక్తి ఈయనకు ఉంది అని చెప్తున్నాడు. బట్ యాజ్ హీ న్యూ ద అల్టీరియర్ మోటివ్స్ ఆఫ్ ద లీడర్స్ హీ స్కటిల్డ్ దేర్ ప్లాన్ అండ్ డిడ్ నాట్ అలో ఇట్ టు సక్సీడ్. ఆయనకు చేసే శక్తి ఉన్నప్పటికీ, చేయగలిగే కేపబిలిటీ ఉన్నప్పటికీ, ఇది కేవలం ఎన్నికలకు గెలవడానికి కోసం చేస్తున్న కుట్ర అని చెప్పి అతనికి నచ్చక అతను దానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేకుండానంట. హీ స్కటిల్డ్ దేర్ ప్లాన్ అండ్ డిడ్ నాట్ అలో ఇట్ టు సక్సీడ్. ఓకే. హీ ఆల్సో కన్విన్స్డ్ తపన్ ఘోష్జీ ఎవరు? వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి విహెచ్పి లీడర్. ఆయన పేరు తపన్ ఘోష్. ఓకే. ఘోష్జీ అబౌట్ ద ఇల్ మోటివ్ ఆఫ్ ద లీడర్స్. ఈ లీడర్స్ యొక్క ఇది బాంబ్ బ్లాస్ట్లు చేయాలని ట్రై చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ఆ తపన్ ఘోష్ అనేటానికి కన్విన్స్ చేసిండంట ఈ మన యశ్వంత్ సహదేవ్ షిండే. Tapan Ghosh agreed with him and distanced himself from the nefarious activities. అందుకని తపన్ ఘోష్ ఈ బాంబ్ బ్లాస్ట్ల కేసులలో మనకు వద్దు ఇది అని చెప్పి దూరం ఉండే ప్రయత్నం చేసిన. అంటే దీని అర్థం ఏంది? అంతకంటే ముందు వీళ్ళు అగ్రెసివ్ గా ఈ హిందూ ముస్లిం గొడవలు చేశారు కానీ బాంబ్ బ్లాస్ట్ల స్థాయికి పోలేదు అని అర్థం. ఓకే. అర్థమైందా? లైక్ వైజ్ ప్రమోద్ ముతాలిక్ ఆఫ్ శ్రీరామ్ సేన ఆఫ్ కర్ణాటక. ఏం పేరు? ఆయన పేరు ప్రమోద్ ముతాలిక్ అనేటోడు శ్రీరామ్ సేన ఆఫ్ కర్ణాటకలో ఉన్న శ్రీరామ్ సేన who was close to Tapan Ghosh also did not do anything. Thus the applicant sabotaged
the destructive plans of RSS and BJP and saved the lives of many innocent Hindus, Muslims and Christians. ఆ విధంగా మన అప్లికెంట్ అయినటువంటి యశ్వంత్ సహదేవ్ షిండే సహకరించకపోవడం వల్ల ఓకే ఆ కట్టనే ఆ విహెచ్పి వెస్ట్ బెంగాల్ ఉన్న విహెచ్పి అధినేత అయిన తపన్ ఘోష్ ని కన్విన్స్ చేయడం వల్ల 500 బాంబ్ బ్లాస్ట్లు కాకుండా మన దేశంలో ఉన్నటువంటి హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్ని కాపాడుకోగలిగాము. ఆ విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుల యొక్క దుష్ట ఆలోచనకి వీళ్ళు కొంతవరకు ఒక ఉపశమనం, కొంచెం అది దాని ఇంటెన్సిటీ తగ్గించారు. అంటే అన్ని బాంబ్ బ్లాస్ట్ చేయలేదు అని చెప్తున్నారు. As the RSS and VHP's plan of causing blasts throughout the country was not as successful as was expected, the BJP was not politically benefited. ఇది వాళ్ళు ఆశించినన్ని బాంబ్ బ్లాస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీకి రాజకీయంగా ఎక్కువ లబ్ధి చేకూరలేదు. Consequently, in the 2004 elections, Congress party got the majority. అందువల్ల 2004లో కాంగ్రెస్ పార్టీకే గెలిచింది లేదా మెజారిటీ వచ్చింది. The persons like Milind Parande, who were the main conspirators, were scared and went underground. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి, ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల మమ్మల్ని అందరికి శిక్షలు పడతాయి అని చెప్పి మిలింద్ పరాండే అనేటోడు ఎవడైతే మెయిన్ హెడ్ ఉన్నాడో వాడు ఏం చేసిండంట, అండర్ గ్రౌండ్ పోయిండు, అంటే అజ్ఞాతవాసంలోకి పోయిండు అని అర్థం. అంటే వాడు ఏడనో అడవిలోనో ఎన్నో లేకపోతే ఏడో అండర్ గ్రౌండ్ లోనో ఎక్కడో దాచుకున్నాడు అని అర్థం. బట్ దే కంటిన్యూడ్ హ్యాచింగ్ కాన్స్పిరసీస్ సీక్రెట్లీ. అయినా సరే వాళ్ళు సీక్రెట్ గా వాళ్ళ యొక్క నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుని ఇంకేం చేద్దామని ఆలోచిస్తూ అది నడుస్తూనే ఉందట కాన్స్పిరసీ. బై రిమైనింగ్ అండర్ గ్రౌండ్ దే క్యారీడ్ అవుట్ మెనీ బాంబ్ బ్లాస్ట్ అక్రాస్ ద కంట్రీ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బయాస్డ్ పోలీస్ అండ్ వన్ సైడెడ్ మీడియా బ్లేమ్డ్ దెమ్ ఆన్ ముస్లిమ్స్. అయినప్పటికీ ఇవన్నీ అండర్ గ్రౌండ్ లో ఉంటూనే, అజ్ఞాతంలో ఉంటూనే అనేక బాంబ్ బ్లాస్టులు చేశారంట కాంగ్రెస్ హయాంలో. ఓకే 2004 తర్వాత అందులో ఇక ఈ దొంగ కొందరు పైసలు ఇచ్చి అమ్ముడు పోయే పోలీసులని, అట్లనే ఈ యొక్క ముస్లింలు చేసిరని ప్రచారం చేసే విధంగా ఉండే మీడియాని అడ్డం పెట్టుకుని అట్లా చేసిరంట. దట్ హెల్ప్డ్ దెమ్ ఇన్ 2014 లోక్సభ ఎలక్షన్. ఆ విధంగా 2014 ఎన్నికలలో వాళ్ళు గెలవగలిగిరంట. ఓకే, నేను కోర్టు డాక్యుమెంట్ చదువుతున్నా, దయచేసి మీకు ఎవరికి కావాలని చెప్పండి, మేము పంపిస్తాం. అది మీరు కూడా ఆ కేసు నంబర్ ఇస్తా, మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో పోయి తీసుకోవచ్చు ఈ డాక్యుమెంట్. In 2014, BJP captured power at the center and Narendra Modi became the Prime Minister. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. This resulted into sudden activation of all underground destructive forces belonging to Vishwa Hindu Parishad and Rashtriya Swayam Sevak Sangh. బీజేపీ అధికారంలోకి వచ్చినాక, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఈ అండర్ గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు ఈ దుష్ట శక్తులకి. ఓకే, ఎవరు విహెచ్పి కానీ అట్లనే ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ ఆర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ద అప్లికెంట్ కుడ్ సీ దట్ ద సేమ్ పీపుల్ వర్ బిహైండ్ టెర్రరిస్ట్ anti-constitutional activities at West Bengal, Jammu Kashmir, Uttar Pradesh, etc. were deliberately trying to create distrustful and fearful atmosphere throughout the country. ఓకే, ఇన్ని రోజులు అట్లా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ఇక బయటకు వచ్చేసి ఈ వెస్ట్ బెంగాల్లో, జమ్మూ కాశ్మీర్లో, ఉత్తరప్రదేశ్లో అనేకమైనటువంటి ఈ యొక్క ఇల్లీగల్ ఈ బాంబు సంబంధించిన యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఇంకా దేశంలో ఇంకా దేశ ప్రజల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నాడు. మిలింద్ పరాండే హ్యాస్ అగైన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ యాక్టివ్ అయిందంట. ఓకే, again became active and is working on the instructions of BJP leaders and has taken a supari అంటే కాంట్రాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ కి డబ్బులు ఇచ్చి చంపడానికి సుపారీ అంటారు. ఓకే, సుపారీ అంటే అదే రాన్సమ్. ఓకే, టేకెన్ ఏ సుపారీ ఫర్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్. ఎవరు ఏం పేరు చెప్పినా మిలింద్ పరాండే ఎవరు విహెచ్పి మహారాష్ట్రకి హెడ్గా ఉండే, రైట్. అగైన్ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక became active and is working on the instruction. బీజేపీ నాయకులు చెప్పినట్టుగా ఈజ్ వర్కింగ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బీజేపీ లీడర్స్ అండ్ టేకెన్ సుపారీ ఫర్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీ. ఇట్లాంటి బాంబ్ బ్లాస్ట్ చేయడానికి అతను సుపారీ తీసుకున్నాడు. ఓకే, బీజేపీ లీడర్ల దగ్గర. ఓకే, ద అప్లికెంట్ అంటే బీజేపీ లీడర్లే చేయించారు అని అర్థం, పైసలు ఇచ్చి. ద అప్లికెంట్ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ డిస్ట్రక్టివ్ ప్లాన్స్ ఆఫ్ మిలింద్ పరాండే టు సీనియర్ విశ్వ హిందూ పరిషత్ లీడర్ మిస్టర్ వెంకటేష్ Abdev and had also informed the same to Central Level Working Committee member of RSS, Rashtriya Swayam Sevak Sangh RSS, Mr. Srikanth Joshi ji. Okay, ఏమని
మిలింద్ పరాండే విహెచ్పి అధినేత అయినటువంటి మహారాష్ట్ర విహెచ్పి అధినేత అయినటువంటి మిలింద్ పరాండే చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటినీ ఓకే ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద విహెచ్పి లీడర్ ప్లాన్స్ ఆఫ్ మిలింద్ పరాండే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్లో ఉన్న సీనియర్ లీడర్ అయినటువంటి వెంకటేష్ ఆబ్దేవ్ అట్లనే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ వర్కింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీకాంత్ జోషికి చెప్పిండంట ఈ మిలింద్ పారండే గురించి ఓకే ఎవరు యశ్వంత్ సహదేవ్ షిండే బట్ దే డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ మిలింద్ పారండే ఈయన ఇట్లా చేస్తున్నాడు బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదంట ఇతని మీద ఎవరు ఇప్పుడు ఇద్దరు పేర్లు చెప్పిన కదా ఒక ఆయన ఎవరు ఆర్ఎస్ఎస్ కి సెంట్రల్ కమిటీ మెంబర్ ఆయన పేరేంది శ్రీకాంత్ జోషిజీ ఓకే జోషి అంటే ఎవరు బ్రాహ్మణ్ ఓకే ఆర్య బ్రాహ్మణ్ సో అట్లనే సీనియర్ విహెచ్పి లీడర్ ఏం పేరు ఆయన పేరు వెంకటేష్ ఆబ్దేవ్ ఈ ఇద్దరు ఎలాంటి చర్యలు తీసుకోలేదంట ఇతను కంప్లైంట్ చేసినా కానీ ఎట్ ప్రెసెంట్ మిలింద్ పరాండే ఈజ్ ఆక్యుపైయింగ్ వెరీ హై పొజిషన్ ఇన్ విహెచ్పిలో పెద్ద స్థానంలో ఉన్నాడంట ఎవరు ఈ మిలింద్ పరాండే హీఈస్ విఐపీస్ కేంద్రీయ సంఘటక్ నేషనల్ ఆర్గనైజర్ సంఘటక్ అంటే అది నేషనల్ ఇదన్నీ సంస్కృతం భాష ఇదంతా మనది కాదు పర్షియా భాష సో he is VHP's Kendriya Sangatak national organizer and he sits in the VHP's main office in RK Puram in Delhi. ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ మెయిన్ విహెచ్పి వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఏడుందంట ఆర్కే పురం ఢిల్లీలో ఉందంట అక్కడ ఆఫీస్లో ఉంటాడట ఈయన ఇప్పుడు అంటే ఈయన పొజిషన్ మహారాష్ట్ర నుంచి అక్కడికి విహెచ్పిలో మెయిన్ నేషనల్ లెవెల్కి పోయింది అన్నట్టు ఒక రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ ఆర్గనైజర్ ఓకే కేంద్రీయ సంఘటన అదే నేషనల్ ఆర్గనైజర్ అక్కడ ఢిల్లీలో కూర్చుంటాడట ఇప్పుడు మిలింద్ పరాండే ద అప్లికెంట్ టైమ్ అండ్ అగైన్ రైజ్డ్ హిస్ కన్సర్న్ యాజ్ టు వై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండ్ విశ్వ హిందూ పరిషత్ వర్కర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బీజేపీ ఓకే ద అప్లికెంట్ కి ఈయనకి అడుగుతున్నట ఈ ఆర్ఎస్ఎస్ ని విహెచ్పిని బీజేపీ ఎందుకు వాడుకుంటుంది అని అడుగుతున్నట he met Mr. Abdev several times at Vishwa Hindu Parishad main office situated in Firoza Mansion, Mumbai and asked him why he was not doing anything in this regard. ఎందుకు ఏం చర్యలు తీసుకుంటలేవని అడిగిండంట ఎవరు ఈయన విహెచ్పి కేంద్ర చెప్పిన కదా ఇంతకుముందు ఆబ్దేవ్ అనేటాయన వెంకటేష్ ఆబ్దేవ్ అనేటాయన సో అడిగితే ఫర్ ద సేక్ ఆఫ్ అప్లికెంట్ సాటిస్ఫాక్షన్ he used to say he would look into it but did nothing. ఐ విల్ లుక్ ఇంటూ ఇట్ నేను చూస్తా అని అంటాడంట కానీ ఏమి చర్యలు తీసుకోడంట వెన్ ద అప్లికెంట్ మెట్ శ్రీకాంత్ జోషి అండ్ ఆస్క్డ్ అబౌట్ ద సేమ్ కన్సర్న్ హీ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ హీ హ్యాడ్ టు టాక్ విత్ మిస్టర్ మోహన్ భగవత్ ద దెన్ సహకార్యవా ద ప్రెసెంట్ సర్ సంఘ్ చాలక్ అంటే ద హెడ్ అని అర్థం అప్పుడు హెడ్ కాదంట ఆర్ఎస్ఎస్ కి ఎవడు ఇప్పుడున్న మోహన్ భగవత్ సర్ సంచాలక్ కాదంట అది అప్పుడు ఏంటంట సహకార్యవా అంట అదేందో చెప్పిన ఇంతకుముందు అదేంటంటే సంస్కృత పదాలు పర్షియా పదాలు సో అప్పుడు ఏది ఆ శ్రీకాంత్ జోషిని అడిగితే ఆయన ఏమన్నాడంట నేను ఈ ఆర్ఎస్ఎస్ సహకార్యవా ఉన్నాడు కదా మోహన్ భగవత్ ఆయన అనుకుంటానని అన్నాడంట బట్ ద లాటర్ ఎక్స్ప్రెస్డ్ హిజ్ ఇనేబిలిటీ టు హెల్ప్ ఇన్ ఎనీ మేనర్ కానీ నేనేం చేయలేను అని చెప్పిండంట ఆఫ్టర్ లిజనింగ్ ద ఎక్స్క్యూజెస్ ఆఫ్ దీస్ లీడర్స్ ద అప్లికెంట్ కేమ్ టు the conclusion that the senior leaders of RSS and BJP tacitly supported terrorist activities and that after the BJP government came to power in 2004 they have been further encouraged and have been assiduously engaged in such act. ఇవన్నిటి బట్టి ఏమర్థమైందంట ఈయనకి సహదేవ్ అనటానికి మన అప్లికెంట్కి ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ విహెచ్పి లెవెల్లో పెద్ద పై లెవెల్ నుంచే ఈ చేయించమనే ఆదేశాలు ఉన్నాయనేది అర్థమైంది ఎందుకంటే ఈయన ఎన్ని కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటలేరంటే అంత పెద్ద హై లెవెల్ వాళ్ళకి ఆ శ్రీకాంత్ జోషి ఇప్పుడున్న మోహన్ భగవత్ వీళ్ళందరూ కూడా ఐ విల్ లుక్ ఇంటూ ఇటు అంటారు కానీ ఏం చర్యలు తీసుకుంటలేరు అంటే పై లెవెల్ నుంచే ఇది ప్లాన్ ఉంది దేశంలో బాంబ్ బ్లాస్ట్ పెట్టాలని ద అప్లికెంట్ హ్యాస్ ఎ ఫర్మ్ బిలీఫ్ దట్ హిందూ రిలీజియన్ ఈస్ వెరీ నోబుల్ రిలీజియన్. Hindus in general are not of terrorist tendencies, but some Hindu organizations like RSS, VHP, Bajrang Dal, as well as one of the national political parties, namely BJP, indulges in terrorist activity for political gain. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యొక్క ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ అట్లనే యొక్క జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఇట్లా చేస్తుంది, హిందూ మతం ఇట్లా చేయదు కానీ ఈ దుర్మార్గులు చేస్తున్నారు అనేది ఆయనకు అర్థమైందంట. ఇంకా దుర్మార్గులు అనేది నేను యాడ్ చేసిన. ఓకే,
వాట్ ఎవర్ ద అప్లికెంట్ హ్యాస్ స్టేటెడ్ అబోవ్ ఈస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్. ఇక్కడ పైన చెప్పినవన్నీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవన్నీ కరెక్ట్ అని మనం సైన్ చేస్తారు కదా. ఓకే, ద ఇన్సిడెంట్స్ he has mentioned in the petition can be verified from government's record or from the news reports of the relevant period. ఏ టైంలో ఏమేం జరిగిందో ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి యొక్క డేటాను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే అప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినది తీసుకోవచ్చు. ఇది 100% కరెక్ట్ అని ఆయన ఏమంటారు చెప్తారు కదా లాస్ట్లో కంక్లూజన్. He is ready to be confronted with the leaders and other person mentioned by him in the petition. ఎవరితోటైనా నేను చర్చించడానికి లేకపోతే ఇది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నేను సహకరిస్తా అని చెప్తున్నాడు. He is prepared to give evidences in the court in this regard. ఎలాంటి ఎవిడెన్స్ కావాలన్నా కోర్టులో నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్తున్నాడు. ఓకే, అర్థమైందా? The applicants above mentioned averments concerning the nationwide conspiracy have been vindicated by many bomb blasts that had taken place since 2003. Okay, the Nanded bomb blast of 2006, of which the trial is going on in this honorable court, was also the result of this conspiracy. Himanshu Panse and his associates, who had undergone training in bomb blasting at Singad near Pune in 2003, had been preparing a bomb to cause major bomb blast in Aurangabad as part of this conspiracy. Okay, అర్థమైందా? ఇప్పుడు ఎన్ఎల్పి నాందేడ్లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది, అట్లనే ఔరంగాబాద్లో అది చేసే ప్రయత్నం చేస్తుంటే అది పేలి ఇద్దరు చచ్చిపోయారు. చెప్పిన కదా, హిమాన్షు పాన్సే వాళ్ళ ఫ్రెండ్ పేరు అది చెప్పిన కదా, కొండావర్. ద అప్లికెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ విట్నెస్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఈ కేసులో ముఖ్యమైన సాక్షి ఎవరంటే మన అప్లికెంట్ యశ్వంత్ సహదేవ్ షిండే. As he had attended the terror training camp at Singad, Pune, along with the accused involved in this case. Moreover, the applicant was very privy to the conspiracy when it was first mooted in Gold Diol Round Temple in Khetwadi, Mumbai, 2003. It is therefore requested that the applicant be made a witness in this case. అందువల్ల ఈ అప్లికెంట్ ని ఇవన్నిట్లలో ఆయన ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు కాబట్టి ఈ కేసులో అతన్ని విట్నెస్ గా చేయాలని ఇక్కడ రాసిండ్రు ఎవరు, ఈ న్యాయవాది. He is prepared to be examined and cross-examined by any of the points mentioned in the application. ఆయనను ఎన్నిసార్లు అయినా మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఎగ్జామ్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని రాసిండ్రు. మోర్ ఓవర్ ఇది as far as the applicant knows, the main conspirators in this case, example, first one Milind Parande, second one Rakesh Davade, okay, who had been the main organizers of the training camp at Singad near Pune, and the third one is Ravidev, okay, or Mithun Chakravarti, who imparted training to the accused in bomb making. ఒక ఆయనేమో మిలింద్ పరాండే, అప్పుడు విహెచ్పికి హెడ్గా ఉండే ఎక్కడ మహారాష్ట్రకి, తర్వాత ఢిల్లీకి పోయిండు, ఆర్సీపురంలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇంకా పెద్ద స్థానంలో ఉన్నాడు విహెచ్పిలో, విశ్వ హిందూ పరిషత్లో. తర్వాత ఎవరు అక్కడ రాకేష్ దవాడ్ అనేటోడు మొత్తం అక్కడ ట్రైనింగ్ క్యాంపును ఆర్గనైజ్ చేసిండు. రవిదేవ్ అనేటోడు, మిథున్ చక్రవర్తి అనేటోడు ట్రైనింగ్ ఇచ్చిండు. ఓకే, in the accused bomb making have not been arrested and made accused in this case. కేవలం ఇందులో అక్యూజ్ చేశారు కానీ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. As far as the applicant knows, their whereabouts are as given below. వాళ్ళు ఎవరు, ఏంటిది, వాళ్ళ స్థానాలు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంది ఇక్కడ చెప్తున్నాడు. మిలింద్ పరాండే. మిలింద్ పరాండే ఈజ్ ప్రెసెంట్లీ కేంద్రీయ సంఘటక్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ విహెచ్పి. హీ సిట్స్ ఇన్ ద విహెచ్పిస్ మెయిన్ ఆఫీస్ ఎట్ ఆర్సీపురం, న్యూఢిల్లీ. ఇంతకు చెప్పిన కదా. రాకేష్ దవాడే ఈజ్ ఫ్రమ్ పూణే. He was arrested in Malegaon bomb blast case in 2008 and in some other bomb blast case. Presently he is on bail. Okay, రాకేష్ దేవాడ్ అనేటోడు వాడు పూణేకి చెందినవాడు. వాడిని మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 2008లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇంకా వేరే కేసులలో వాడిని అరెస్ట్ చేసిండ్రు, కానీ వాడు బెయిల్ మీద బయటకు వచ్చిండని చెప్తున్నారు. రైట్, ప్రెసెంట్లీ హీఈస్ ఆన్ బెయిల్. యా, రవిదేవ్ అనేటోడు మిథున్ చక్రవర్తి వాని ఇంకో నేమ్. వాడు ఏడు ఉంటాడంటే హీ రిసైడ్స్ ఇన్ హరిద్వార్లో ఉంటాడట వాడు. వాని మొబైల్ నెంబర్ ఉంది, నేను చెప్తలేను అంతే. సో ద అప్లికెంట్ స్టేట్స్ దట్ the above three persons are the main conspirators in the Nanded blast case in 2006లో జరిగిన నాందేడ్ బాంబ్ బ్లాస్ట్ లో ఈ ముగ్గురే ప్రధానమైన నిందితులు అని చెప్తున్నాడు. రైట్, యా, మెయిన్ కన్స్పిరసీ అంటే ఇది మొత్తం రచించిందంతా, ఇది మొత్తం చేసింది. The IO has not investigated the matter deeply, so Milind Parande, Rakesh Davade and Ravidev, Mithun Chakravarti are not accused. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసరు కావాలనే సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదంట. ఓకే, ఎందుకంటే వీళ్ళని తప్పించడానికి.
The applicant is well known about the facts and circumstances of the case, so it needs to make the applicant as witness in this case. అందువల్ల ఈ అప్లికెంట్ ని ఈ యొక్క మన యొక్క యశ్వంత్ సహదేవ్ షిండేని ఇందులో విట్నెస్ గా చేయమని వీళ్ళ యొక్క జడ్జి కాదు లాయర్ రిక్వెస్ట్ చేస్తుండే కోర్టుకి. ఓకే, hence the applicant requests that they be made accused in this case and be tried. Hence the prayer, the applicant may please be made as witness in this case, and the main conspirators Milind Parande, Rakesh Dhavade and Ravidev Mithun Chakravarti may please be made accused and be tried in this case. Okay, arthamainda? Verification. I, Yashwant Sahadev Shinde, age 49, occupation business, residing at so-and-so, Mumbai. The above named hereby verify that the contents of the paragraph 1 to 29 herein therefore true and our personal knowledge and belief we have not suppressed any material facts, solemnly affirmed at Nanded this 29th day of 2022. 2022లో ఈ అప్లికేషన్ కోర్టుకి సబ్మిట్ చేసిండు. ఎవరు? యశ్వంత్ సహదేవ్ షిండే అంటే ఆయన. ఓకే, ఆయన తరఫు న్యాయవాది ఎస్ఆర్ దెల్మేడ్ అడ్వకేట్. అంటే 1990 నుంచి మొదలు పెడితే ఈ స్టోరీ 2022లో ఇంకా కేసు కొనసాగుతుంది, ట్రయల్ నడుస్తుంది. అందులో ఇతన్ని కూడా విట్నెస్ గా పెట్టమని ఇతను అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఓకే, అక్యూజ్ అది హిందీలో రాశారు, హిమాంశు, ఇంతకుముందు చెప్పిన పేర్లే. ఓకే, అక్యూజ్ హిమాంశు, వాళ్ళందరి పేర్లు హిందీలో ఉన్నాయి. 10 మంది పేర్లు ఉన్నాయి. ఆ అప్లికెంటే రాసిండు. ఓకే, హిమాంశు అది నాకు చదవస్తలేదు హిందీ, నరేష్ అంతేగా, మషోటి నాకు చదవస్తలేదు. సరే, ఏది ఏమైనా ఇదైతే అఫీషియల్ డాక్యుమెంట్. మీకు ఎవరికైనా చెప్పండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. ఓకే, అంటే ఇక రాజు కూడా ఏది అట్లా అక్యూజ్ చేస్తాడు, అట్లా కాదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? ఇట్లా అంటే దేశంలో ఇప్పుడు వరకు జరిగిన బాంబులు ఎవరు చేసినారో మీరు అర్థం చేసుకోవాలి, జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. 1-2 పాకిస్తాన్లు చేయొచ్చు, వాళ్ళ వెనకాల కూడా చేయించిన వాళ్ళు వీళ్ళే ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. డెఫినెట్లీ నేను ఏమంటున్నా, డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా ఇక ఇదన్నీ దొరుకుతారు కాబట్టి దేశంలో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఆల్రెడీ ప్రజలకు అవేర్నెస్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ తోటే డైరెక్ట్ చేయించవచ్చు. పాకిస్తాన్ అక్కడ పీఓకే ఏదో ఉందో అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా వీళ్ళు చేయించుంటారు. లేకపోతే వీళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు ఎట్లా వస్తారు దేశంలోకి? వచ్చి అట్లా కాల్చుకుంటే ఎట్లా పోతారు? డెఫినెట్లీ వీళ్ళ హస్తం ఉంది, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ. ఓకే, ఎందుకంటే ఇన్ని దాడులు జరుగుతాయి, ఒక్కదానికి విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడాయి. కరెక్ట్ ఎన్నికల ముందే జరుగుతాయి. హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిన ప్రచారం చేయాలి. 10 ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉన్నాక వాడి కాంగ్రెస్ టైంలో నువ్వే చేసినావు వాడిని చెడ్డ పేరు తేవడానికి. వాడు ఉంటే సెక్యూరిటీ లేదు హిందువులకు అని చెప్పినావు. మరి నువ్వు 11 ఏళ్ళ నుంచి నువ్వే వచ్చినాక మళ్ళీ ఇంకా వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. మళ్ళీ కాంగ్రెస్ వేస్తే మళ్ళీ బాంబులు అంటున్నావు. మరి కాంగ్రెస్ తీసేసినాక ఈ బాంబులు కావద్దు కదా? అంటే ఇప్పుడైనా చేయిస్తుంది వీళ్ళే. అది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి వీళ్ళకి చేయించవచ్చు, లేదంటే పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి కూడా చేయించవచ్చు పాకిస్తాన్ ద్వారా. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా ఈ యొక్క ఏమంటారు అత్యంత పేదవాళ్ళు పైసల కోసం ఎట్లయితే ఓల్డ్ సిటీలో అమ్మాయిలని దుబాయ్కి షేక్లకు అమ్ముతారు కదా పైసల కోసం, అట్లనే అట్లాంటి పేదోళ్ళు పాకిస్తాన్లో కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అమ్ముకుంటారు. ఇప్పుడు ఆఫ్రికాలో ఒకప్పుడు బానిసలు ప్రపంచం ఎందుకున్నారు? అమ్ముకుంటారు, తిండి లేక వాళ్ళ కుటుంబ 4 పిల్లల్ని కంటే అమ్ముకుంటారు పిల్లల్ని. ఓకే, బానిస ట్రేడ్ ఉండేది బానిసది. అట్లనే ఈ పాకిస్తాన్లో కూడా ఆ పేద పిల్లల్ని అమ్ముకుంటారు. వాళ్ళని చంపేస్తాము, లేకపోతే బాంబ్ బ్లాస్ట్ చేయమంటే చేస్తారు. వాళ్ళ హెడ్కి వీళ్ళు పైసలు ఇస్తారు, ఈ ఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ. అంటే నేను ఏమంటున్నా, మన భారతదేశంలో జరిగిన ప్రతి బాంబ్ బ్లాస్ట్ లో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి వాళ్ళ హస్తం ఉంది. అది పాకిస్తాన్ తోటి చేయించినా వీళ్ళు చేసినా సింపుల్. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అర్థమైందా మిత్రులారా? సో అట్లనే యొక్క డాక్యుమెంట్ చెప్పిన తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అంటే ఆమె కేసు గురించి ఆమెది ఇప్పుడు విచారణకు రాబోతుంది. సో ఇది మాలేగావ్ కేసులో ఆమె పేరే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి. సో ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీక్స్ డెత్ పెనాల్టీ ఫర్ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ అదర్స్ ఇన్ 2008 మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసు. మాలేగావ్లో జరిగిన 2008 బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డెత్ పెనాల్టీ అంటే వీళ్ళకు ఉరిశిక్ష చేయమని
ఎవరికి, సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్కి, అట్లనే వేరే వాళ్ళకి ఏమని అడుగుతుందంట ఎన్ఐఏ. ఓకే. The National Investigation Agency NIA has urged a special court in Mumbai to impose the maximum punishment including death penalty under the section 16 of Unlawful Activities Prevention Act ఉపా చట్టం కింద ఇది వీళ్ళకి ఉరిశిక్ష చేయమని ఎన్ఐఏ కోరుతుందంట ముంబైలో ఉన్న కోర్టుని. On all 7 accused in the 2008 Malegaon bomb blast case. ఎంతమందిని? ఏడుగురిని. ఓకే, ఏడుగురికి ఉరిశిక్ష చేయమని. This marks a dramatic reversal from agency's earlier position regarding BJP leader and former MP Sadhvi Pragya Singh Thakur and other defendants. Okay, ఈ ఏడుగురికి గతంలో ఆర్గనైజేషన్ ఉరిశిక్ష కోరలేదు కానీ ఇప్పుడు కోరుతుందంట. ఓకే. On Monday, the prosecution submitted its final written arguments spanning 1389 పేజీలు ఉన్నటువంటి ఈ ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వాళ్ళు అని అర్థం. అంటే ఈ విచారణ చేసేవాళ్ళు, ఎవరైతే శిక్ష చేయమని కోరుతుంటారో వాళ్ళు. రిటర్న్ ఆర్గ్యుమెంట్ స్పానింగ్ 1389 pages మెటిక్యులస్లీ డీటెయిలింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దిస్ కేస్. సో ఈ కేసులో దానికి సంబంధించిన ఆధారాలన్నీ 1389 పేజీలో ఉన్నది కోర్టుకి సబ్మిట్ చేసినంట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదంటే ఎన్ఐఏ వాళ్ళు. ఓకే. So the special NIA court presided over by Judge A.K. Lahoti has reserved its judgment with the verdict scheduled to be pronounced on May 8th, 2025. అంటే 2000 ఇవాళ ఎంత మే 2 కదా. సో మే 9న ఇది జడ్జిమెంట్ వస్తుందంట ఈ కేసులో, మాలేగావ్ కేసులో. సో వీళ్ళకి ఏం శిక్ష చేస్తారో చూద్దాం. అర్థమైందా? So the case involves a blast. The case involves a blast that occurred on September 29, 2008 when an explosive device strapped to a motorcycle detonated in the communally sensitive town of Malegaon in Nasik district. Nasik district లో ఇది మోటార్ సైకిల్ కి డివైస్ ఈ బాంబు కట్టి పేల్చిందంట సెప్టెంబర్ 29, 2008లో. The explosion killed 6 Muslims and injured over 100. 6 ముస్లిం చచ్చిపోయారంట ఆ బాంబ్ బ్లాస్ట్ లో, 100 మంది గాయాలైనాయంట. The investigation has dragged on for nearly 17 years. 17 ఏళ్ళు విచారణ జరిగింది ఈ కేసు అన్నట్టు. Besides Sadhvi Pragya, the other accused include Lieutenant Colonel Prasad Purohit. Besides Sadhvi Pragya, the other accused include Lieutenant Colonel అంటే ఆర్మీ మేజర్, ఆర్మీ ఆఫీసర్. ఓకే, ప్రసాద్ పురోహిత్, సుధాకర్ ద్వివేది, రిటైర్డ్ మేజర్, రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రహిర్కర్, సుధాకర్ చతుర్వేది అండ్ సమీర్ కుల్కర్ని. వీళ్ళందరూ కుల్కర్ని, చతుర్వేది, ఈ ఉపాధ్యాయ, ఈ ఠాకూర్, ద్వివేది అంటే 2 వేదాల మీద పట్టుందని అర్థం. చతుర్వేది అంటే 4 వేదాలు. వీళ్ళంతా ఆర్య బ్రాహ్మణ్స్. ఓకే, నార్త్ ఇండియన్ ఆర్య బ్రాహ్మణ్స్. All are currently out on bail and stand accused of plotting and executing the blast as part of a wider conspiracy linked to a Hindutva ideology. Okay, వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బెయిల్ మీద బయట ఉన్నారంట. The NIA's current stance represents a significant shift from its previous efforts to get Sadhvi Pragya discharged based on claims that సరైన ఆధారాలు లేవు అని ఈమెను ఆ కేసు నుంచి తప్పించాలనే ప్రయత్నము గతంలో జరిగింది. Now the agency is arguing that defected witnesses cannot be considered credible and their late retraction should not benefit the accused. During the trial, the prosecution examined 323 witnesses, though 34 later turned hostile. So మొత్తం 323 మందిని సాక్షులని వాళ్ళు విచారించారట. ఓకే, అంటే ఈ ట్రయల్ కూడా అయిపోయింది, జడ్జిమెంట్ ఒకటి రావాలి. The agency has appealed for the strictest punishment for the accused, citing section 16 of UPA, Unlawful Prevention Act UPA. If any terrorist activity result in death, the guilty can be sentenced to death. Okay, ఎవరినైనా ఇట్లా టెర్రరిస్ట్ లో చంపేస్తే వాళ్ళకి మాక్సిమం పనిష్మెంట్ డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు అంట ఈ చట్టం ప్రకారం. ఓకే, సెడ్ షాహిద్ నదీం, ఏ లాయర్ ఫ్రమ్ జమాయత్ ఉలేమా మహారాష్ట్రస్ లీగల్ సెల్, who has been fighting the case on behalf of the victims. ఆ యొక్క బాధితుల తరఫున ఈ న్యాయవాది పేరేంది, షాహిద్ నదీం అనే న్యాయవాది జమాయత్ ఉలేమా అనే మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఆ న్యాయ సంస్థ ద్వారా కొట్లాడుతుండంట ఈ 17 ఏళ్ల నుంచి.
Jamait's senior lawyer Sharif Sheikh also emphasized the evidence against Sadhvi Pragya. She took part in conspiracy meetings and her motorbike and LML. ఇదేంది ఏదవుతుంది, ఇది న్యూస్లో వచ్చింది అవుతుంది, న్యూస్ పేపర్. ఓకే, నేను డాక్యుమెంట్ కాదు, న్యూస్ పేపర్. సో నేను అంటే ఏదైనా మనం ఎవిడెన్స్గా మాట్లాడుతున్నాం, గాలి మాటలు చెప్తున్నాం అన్నట్టు. So evidence against Sadhvi Pragya, she took part in conspiracy meetings and her motorbike and LML Freedom was used to plant the bomb. So ఆ మోటార్ బైక్ రిజిస్టర్ అయింది ఆమె పేరు మీద అంట, ఆ బాంబ్ లాస్ పెట్టింది. ఓకే, దిస్ అలోన్ షోస్ హర్ క్లియర్ ఇన్వాల్వ్మెంట్. ఆమె మీటింగ్లలో ఉన్నది, ఆమె ఆ బాంబు పెట్టినటువంటి మోటార్ బైక్ ఆమెదే, ఆ బైక్. సో కాబట్టి ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. The case has faced allegations of political interference. Former Special Public Prosecutor Rohini Salian had previously stated, after the new government came to power, I was asked to go soft against Sadhvi Pragya and others. I refused to do so. That's why I had to step away. సో ఆమె ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆమెను కొంచెం సాఫ్ట్గా ఉండు అంత ఈ ప్రజ్ఞా ఠాకూర్ మీద అంటే నేను అట్లా ఉండలేదు, అందుకని నన్ను నా పొజిషన్ నుంచి తీసేసాను అని చెప్తున్నది. యా, దట్స్ వై ఐ హ్యాడ్ టు స్టెప్ అవే. అర్థమైందా? ఇది 2008 మాలేగావ్. సో ద మాలేగావ్ blast was one of the first terror incidents where right-wing Hindutva groups were named as suspects. The case was initially investigated by Maharashtra's anti-terrorism squad, ATS అంటారు మహారాష్ట్ర. దానికి హెడ్ ఎవరు అంటే హేమంత్ కర్కరే. హేమంత్ కర్కరే ఎవరు అంటే ముంబై దాడులలో పోలీస్ ఆఫీసర్ చంపేశారు కదా, ఆయన పేరు హేమంత్ కర్కరే. సో ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిండు ఇదంతా. ఆయన ఎవరు? బ్రాహ్మణ్. అందుకే మన యొక్క దిగంబర్ కాంబ్లే బ్రదర్ ఏమంటాడంటే, మేము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణ ఐడియాలజీకి వ్యతిరేకం అంటున్నాడు. ఓకే, అంటే బ్రాహ్మణులలో కొంతమంది మంచోళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళ గురించి మా బాధ లేదు, కానీ ఎవడైతే మెజారిటీ దొంగనా కొడుకులు ఉన్నారో వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. ద మాలేగావ్ బ్లాస్ట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇది వాజ్ ఇనిషియల్లీ ఇన్వెస్టిగేటెడ్ బై మహారాష్ట్రస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బిఫోర్ బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ఎన్ఐఏ ఇన్ 2011. అంతకుముందు ATS చేసింది విచారణ, తర్వాత ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేసారు. సో 2011 నుంచి ఎన్ఐఏ చేస్తున్నది. 2008లో దాటలేని 8 నుంచి 11 దాకానే ATS చేసింది. మహారాష్ట్ర చెందిన స్టేట్ గవర్నమెంట్ చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్. దానికి హెడ్ ఎవరు ఉండే హేమంత్ కర్కరే ఉండే, కానీ ఆయన చనిపోయిండు 2011లో ఆ బాంబ్ బ్లాస్ట్లలో. తర్వాత దీన్ని ఎన్ఐఏ ట్రాన్స్ఫర్ చేశారు, విచ్ సబ్సిక్వెంట్లీ ఫైల్డ్ ఏ ఛార్జ్ షీట్ ఇన్ 2016. సో 2016లో ఛార్జ్ షీట్ చేశారు. ఛార్జ్ షీట్ అంటే కొన్ని ఆధారాలు వచ్చిన తర్వాత కేసుని అధికారికంగా ట్రయల్కి పంపించడం అన్నట్టు. ఓకే, సో ద సడన్ చేంజ్ ఇన్ ఎన్ఐఏ స్టాండ్ ఈస్ టెల్లింగ్ ఇట్ మే బి లేట్ బట్ జస్టిస్ ఫర్ ద విక్టిమ్స్ షుడ్ నాట్ బి ఫర్దర్ డిలేడ్, said the senior advocate and human rights defender Aslam Sheikh. Okay, good. The victims' families continue to hope for justice. We lost our loved ones. All we ask is justice. We hope the court gives the punishment they deserve, said a relative of one of the victims. So let's hope and let's pray that these bad people get punished. The court should not ఏమంటారు, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కోర్టు ఒక దిక్కు ఏమంటారు దోషుల యొక్క దుర్మార్గులకి పక్షాన తీర్పు ఇవ్వకూడదని మనం ప్రార్థిద్దాం. ఓకే, సో అది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గురించి చెప్పిన, నేహా సింగ్ గురించి చెప్పిన. ఓకే, తర్వాత ఇది ఒకటి కాంబ్లే బ్రదర్ది వీడియో గతంలో నేను షేర్ చేసిన, అది మాట్లాడుతూ దాని గురించి వివరణ ఇచ్చిన తర్వాత మీ కామెంట్స్ చదివి దాన్ని విల్ బి డన్. ఓకే, సో ఆ క్రమంలో ఈ బ్రదర్ చాలా చెప్పిండు. సో ఆ బ్రదర్ చెప్తూ నేను విశ్లేషిస్తాను. కార్యాలయంలో బాంబులు తయారు చేస్తున్నప్పుడు అవి పేలి RSS మరియు బజరంగ దళకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి ఇద్దరు చనిపోయారు, 4 గాయాలు. RSS కార్యాలయంలో 2006లో కొంతవరకు మీడియా కవర్ చేసింది. ఏదైతే 2002 నుండి సీరియస్ గా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు మీడియా చేసిన హంగామా ఏదైతే ఉందో, 2006లో RSS కార్యాలయంలో బాంబు పేలుడిని పెద్దగా చూపించలేదు. కొన్ని రోజుల్లో జనం మర్చిపోయినారు. ఇంతమంది చెప్పినా కదా, కొంతమంది చనిపోయినా చెప్పినా కదా. అది సెప్టెంబర్ 2009 మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగింది. మహారాష్ట్ర మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయాలైనాయి. అక్కడ కూడా సేమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో IB ఏం చెప్పిందంటే, ముస్లిం 6 నేషన్స్ 3 నేషన్స్ పేరు చెప్పింది, కొంతమంది యువకులను అరెస్ట్ చేసింది. ఇంతవరకు జరుగుతూ వస్తుంది. జస్ట్ 29 సెప్టెంబర్ 2009 దానికంటే ఒక 2-3 నెలల ముందే
ATS బాధ్యతలు హేమంత్ కర్కరే అని ఒక ఆఫీసర్ తీసుకున్నారు. హేమంత్ కర్కరే ఎవరో తెలవాలి. హేమంత్ కర్కరే ఎవరు అంటే మరి మళ్ళీ ఇది చూపెడతా లాస్ట్ చూపెడతా. ఎప్పుడైతే ఈ మాలేగావ్ పేలుళ్ల మీద తన శైలిలో ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ బాంబు పేలుడు ప్లేస్ నుండి ఒక బైక్ ను రికవర్ చేశారు. ఆ బైక్ లోనే ఆర్డిఎస్ ను పెట్టి పేల్చారు. అసలు ఆ బైక్ ఎవరి పేరిట రిజిస్టర్ అయిందో ఉందని దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయంగా అది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయింది బైక్. ఆర్ఎస్ఎస్ ప్రజ్ఞా సింగ్ ABP లో పనిచేసింది, హిందూ వాహినిలో పనిచేసింది. అయితే ఇక్కడ ఒకటే మిత్రులారా, ఇప్పుడు అర్థమైందా? ABVP, బజరంగ్ దళ్, VHP, RSS, BJP, ఈ హిందూ వాహిని, శ్రీరామ్ సేన ఇవన్నీ ఈ యొక్క హిందుత్వం కావు, హిందూ పేరు పెట్టుకున్నది అంతే. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు దిస్ ఆర్య బ్రాహ్మిన్స్ ఆర్గనైజేషన్స్. సింపుల్. వాళ్ళ గోల్ ఏంది? హింస చేయాలి, హిందువులను చంపాలి, అనార్యులను చంపాలి, ఇక ముస్లింలు చంపాలని ప్రచారం చేయాలి. ఇది కుట్ర. అంటే ప్రజలని వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి, వాళ్ళ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి ఇది ఒక కుట్ర. సెంటిమెంట్ తోటి గెలవాలి. బైక్ కాబట్టి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను తీసుకొచ్చి విచారణ చేసిండు. విచారణ చేసిన తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది. ఆ ఇద్దరు పేర్లు శ్యామ్లాల్ షాహు మరియు శివనారాయణ కాలసంగార. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది. నాతో పాటు వీళ్ళు కూడా బాంబు పేలుళ్ళు ఉన్నారని, అది నేనే పేల్చిందని ఒప్పుకోవడంతో పాటు ఇద్దరు పేరు చెప్పింది. ఈ ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం 14 మంది బయటపడ్డారు. 14 మందిలో 11 మందిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ముగ్గురిని ఇది చేసిన తర్వాత ఎవరెవరు బయటపడ్డారంటే కర్నల్ ప్రసాద్ పురోహిత్, ఈయన మేజర్, ఆర్మీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. అతను కూడా ఇంతకుముందు చెప్పిన కదా, న్యూస్ పేపర్ చదివిన కదా ఆ పేర్లని, అలా ఈయన కూడా ఉన్నాడు, కర్నల్ లో భాగం ఉంది, అతను కూడా పాల్గొన్నాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రమేష్ ఉపాధ్యాయ, ఆ తర్వాత జమ్ముకు చెందినటువంటి శారదా పీఠము ఒక సన్యాసి దయానంద్ పాండే, సమీర్ కుల్కర్ని, వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. మీరు అన్ని బాబాలు, సన్యాసులు వీళ్ళకే అవసరం ఉంటుంది. నేను అదే చెప్తాను. క్వశ్చన్ అడుగుడు బాగుంది. ఈ బుక్ మొన్నటి వరకు అమెజాన్ లో అత్యంత సంచలనం సృష్టించిన బుక్. ఆ తర్వాత RSS BJP గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. దీనికి రాసింది ఒక IGP, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఒక IPS ఆఫీసర్ SM ముషరీఫ్. హేమంత్ కర్కరే తో పనిచేసినటువంటి అధికారులు. ఈయన ముంబై కమిషనర్ గా కూడా పనిచేశారు, పోలీస్ కమిషనర్ గా. అధికారు రాసింది పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆడియో వీడియో ఎవిడెన్స్ తో సహా ఈ బుక్ లో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ బుక్ ను రాంగ్ అని ఎవడు అనలేడు. ఎందుకు? దీనికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి రాంగ్ అని ఎవరు అనలేడు. అయితే ఈ బుక్ ను ఆ తర్వాత బ్యాన్ చేసిండు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ఓపెన్ టైటిల్ పెట్టిండు, RSS దేశ్ కా సబ్సే బడా ఆతంకవాది సంఘటన అని. హిందీలో పెట్టిండు. RSS అనేది దేశ్ కా సబ్సే బడా ఆతంకవాద్ సంఘటన, అంటే దేశంలో అన్నిటికంటే పెద్ద ఉగ్రవాద సంస్థ ఏంది అంటే RSS అని దాని అర్థం. ఫస్ట్ ప్రింట్ దీన్ని 2017లో వచ్చింది. 2017లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బుక్ చాలా మారుమోగింది. ఆ తర్వాత అమెజాన్ లాంటి కొన్ని సంస్థల్లో దొరకకపోయినా ఇక నాలాంటి వాళ్ళకు డైరెక్ట్ ఆఫీసర్ కాంటాక్ట్లు ఉండడం చేత నేను కూడా ఈ బుక్ సేకరించిన, దాన్ని సీరియస్ గా స్టడీ చేసిన. ఈ పేర్లు బయటపడ్డ తర్వాత వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుండి అంటే దయానంద్ పాండే దగ్గర నుండి 2 ల్యాప్టాప్లు జప్తు చేసిండ్రు. దానితో పాటు కర్నల్ ప్రసాద్ పురోహిత్, ఎవరైతే ఆర్మీ రిటైర్డ్ మేజర్ అంటున్నామో, కర్నల్ ప్రసాద్ పురోహిత్ దగ్గర 1 ల్యాప్టాప్, దయానంద్ పాండే దగ్గర 2 ల్యాప్టాప్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని హేమంత్ కర్కరే చూసిన తర్వాత అసలు హేమంత్ కర్కరే షాక్ లోనేండు. అప్పటికే ఈ దేశంలో RSS దేశభక్తి ముసుగులో ఈ దేశంలో ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు, వీళ్ళకి ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు, ఈ దేశ సంస్కృతిని వీళ్ళే కాపాడుతున్నట్టు ప్రచారం చేస్తుంది, పెద్ద మొత్తంలో పనిచేస్తుంది. హేమంత్ కర్కరే జప్తు చేసినటువంటి 3 ల్యాప్టాప్లలో అది ఓపెన్ చేసిన తర్వాత
హేమంత్ కర్కరే షాక్ లోనేడు. అసలు ఆయనకు అర్థం కాలేదు. ఎవరు హేమంత్ కర్కరే? ఎవరు? ముంబై 11/26 అదే 26 నవంబర్ రోజు ముంబై దాడులలో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? హేమంత్ కర్కరే. ఆయన్నే మహారాష్ట్ర ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దానికి ఇది ఆయన దానికి మెయిన్ లీడర్ ఉండే. ఓకే, ఆయన చనిపోయాక ఆ కేసుని, మాలేగావ్ కేసుని NIA ట్రాన్స్ఫర్ చేసింది కేంద్ర సంస్థకి. అంతవరకు దాకా హీ డిడ్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్. ఓకే, 2008 నుంచి 2011 వరకు. RSS ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభినవ్ భారత్ లాంటి సంస్థలు, RSS డైరెక్షన్ లో పనిచే అభినవ్ భారత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా RSS పేల్చిందని హేమంత్ కర్కరే ఆ 3 ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను బట్టి నిర్ధారణ చేశాడు. నిర్ధారణ చేయడంతో పాటు ముంబై హైకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు దాంట్లో మొత్తం ఆ 3 ల్యాప్టాప్ లో 40 ఆడియో వీడియోలు ఉన్నాయి. ఆ 40 ఆడియో వీడియోలో 3 ఆడియో మరియు వీడియోలు దాన్ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకుని ముంబై హైకోర్టు కు సబ్మిట్ కూడా చేయడం జరిగింది. చార్జ్ షీట్ లో RSS పేల్చిందా బాంబు? RSS పేల్చింది. దేశంలో పేలిన ప్రతి బాంబు 2008లో హేమంత్ కర్కరే మాలేగావ్ బాంబు పేలుడిని తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, వీళ్ళందరూ బయటపడ్డప్పుడు వీళ్ళ దగ్గర నుండి సేకరించినటువంటి ల్యాప్టాప్ లో వాళ్ళు జరిపినటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ రికార్డ్ అయిన మీటింగ్స్ ను చూసి హేమంత్ కర్కరే షాక్ అయిపోయాడు. ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా RSS పేల్చింది. హైదరాబాద్ లో పేలిన బాంబులు RSS పేల్చింది. అజ్మీర్ లో పేలిన బాంబు RSS పేల్చింది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ల్యాప్టాప్ లో ఉంది. ఆ ల్యాప్టాప్ ను సేకరించాడు, దాన్ని వర్డ్ లో కన్వర్ట్ చేశాడు. ఆ తర్వాత హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడు. సరే, తీవ్రవాదుల దాడుల్లో హతమయ్యాడా, తీవ్రవాదుల దాడుల పేరిట RSS హతం చేసిందా అనేది చూడాలా. దాని మీద కూడా ఈ ఆఫీసర్ హూ కిల్డ్ కర్కరే అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. దాంట్లో క్లియర్ గా సమాచారం ఇచ్చాడు. ఖచ్చితంగా హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడుల్లో చనిపోలేదు, RSS వాళ్ళే చంపారు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన అక్కడ వాడినటువంటి బుల్లెట్స్ కావచ్చు, ఫైర్ చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు, తీవ్రవాదులు ఉన్నటువంటి డైరెక్షన్ కావచ్చు, అన్ని కోణాల్లో ఆ పుస్తక అంటే నాకేం డౌట్ వస్తుంది మిత్రులారా, ముంబై దాడులు కూడా వీళ్ళే చేయించినట్టు ఆ లెక్కన. ఎందుకంటే ఈ ఆఫీసర్ ను ఒక పర్టికులర్ డైరెక్షన్ లో చంపుతున్నారు అంటే వాళ్ళకి ఒక సందేశం ఇచ్చిర్రు అంటే వాళ్ళతో కూడా వీళ్ళే చేయించారని నాకు డౌట్ వస్తుంది. పాకిస్తాన్ తోటి కూడా వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. 21 కోట్లో 31 కోట్లో ఈ ISI ఈ మోహన్ భగవత్ కి ఇచ్చింది అని. ఓకే, సో అంటే పాకిస్తాన్ తోటి చేయించిన దాడులు కూడా వీళ్ళయే, ఈ RSS వాళ్ళయే. ఓకే, ఈ దేశ మూలవాసులు కాదు వాళ్ళు అందరు పరిచయ వాళ్ళే. సో అన్నదమ్ములు కలిసి మనల్ని చంపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్న ముస్లిమ్స్ ఎప్పుడో ఒకసారి కన్వర్ట్ అయిన వాళ్ళే. మిగతా వాళ్ళది వేరు, ఆ ముస్లిమ్స్ వేరు, ఇక్కడ మన లోకల్ ఉన్న ముస్లిమ్స్ వేరు. చాలా క్లియర్ గా చెప్తున్నాడు హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులు హతం కాలేదు, RSS వాళ్ళే కాల్చి చంపారని కంక్లూషన్ కి వచ్చాడు హుకిల్ కర్కరేలో. హేమంత్ కర్కరే ఆయనేమో ముస్లిం కాదు, ఆయన పాకిస్తానోడు కాదు, చైనోడు కాదు. ఆయన జెన్యూన్ ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి. దట్ టు బి అతను ఒక బ్రాహ్మణ అధికారి. కులం ప్రస్తావన చేయకూడదు. మేమెప్పుడు యాక్టివిస్టులు మాట్లాడేటప్పుడు బ్రాహ్మణ అనే పేరు వాడతాం. మా పోరాటం బ్రాహ్మణవాదంతో, బ్రాహ్మణులతో కాదు. అందరు చెడ్డ వాళ్ళు అన్నట్లేదు. వాదం చెడ్డది, వాదంతో పోరాటం చేస్తున్నాం. ఆ వాదం చెడ్డ కార్యాలయం. సో అది వెల్ సెడ్ బ్రదర్, కామ్లే బ్రదర్, ఐ అప్రిషియేట్ యూ. అంత ఆయన టీచర్ అంట, సోషల్ స్టడీస్ టీచర్ అంట బ్రదర్. సో యా, అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఆ విషయ పరిజ్ఞానంతో మాట్లాడడం అనేది వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఆ బ్రదర్ మాట్లాడిన వాటిలో కొన్ని నేను ఆ బుక్లు వాటికి సంబంధించినవి సెర్చ్ చేసిన, చూద్దాం. సో ఈయన కర్కరే అంటే ఈయన హేమంత్ కర్కరే. ఓకే, సో ఆయన పేరు మీద పుస్తకం ఏంటి అంటే హూ కిల్డ్ కర్కరే, ద రియల్ ఫేస్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా. ఎవరు రాసిన పుస్తకం? SM ముష్రిఫ్ అనే
ఎవరు అంటే ఈ కర్కరేకి క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరు కలిసి ఒకటే టీంలో పనిచేసిండ్రు. ఆయన పేరు ఎస్ఎం ముస్లిం, ఫార్మర్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్ర. అదా ట్రాన్స్లేటెడ్ ఇంటూ 9 లాంగ్వేజెస్, 6th ఎడిషన్. ఓకే, ఇంకో పుస్తకం ఆ బ్రదర్ చెప్తాడు కదా ఈ బ్యాన్ చేసిండ్రు అని. ఓకే, ఇది ఇంకో పుస్తకం. ఏమంది ఉంది, ఈ పైన ఆర్ఎస్ఎస్ చెడ్డీ గ్యాంగ్ ఉంది, కింద కత్తులు పట్టుకుని ఉన్నారు. ఏంది ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాदी సంఘటన ఎంఎం ముష్రిఫ్ పూర్వ అదే ఐజీ ఏంది పూర్వ ఐజీ పోలీస్ మహారాష్ట్ర. ఓకే, ఇది పుస్తకం పేరు. ఈ పుస్తకాన్ని బ్యాన్ చేశారు మన భారతదేశంలో. ఈయన హేమంత్ కర్కరే, ఇది ఆ పుస్తకం. ఆ పుస్తకం సైడ్కి ఉంది. హేమంత్ కర్కరే ఐపీఎస్ ఆఫీసర్, అది చనిపోయిన ముంబైలో, ముంబై దాడులలో. ఇంత ఉంది పెట్టినా కదా. ఇది ఇంకో బుక్. ఇది ఏంటంటే ఈ కర్కరే గారిని ఎవరు కిల్ చేశారు ముంబై దాడుల్లో, ఇది ఒక పుస్తకం. ఇది వేరు, ఇంతకుముందు చూపెట్టిన పుస్తకం వేరు, ఈ పుస్తకం వేరు, లేదంటే ఈ పుస్తకం వేరు. ఓకే, సో ఇది కిల్డ్ కర్కరే. తర్వాత ఏంది, కర్కరే కిల్డ్ బై ఆర్ఎస్ఎస్ లింక్డ్ కాప్ నాట్ కసబ్, మహారాష్ట్ర ఎల్ఓపి. మహారాష్ట్రకు చెందినటువంటి ప్రతిపక్షం ఏమంటుంది అంటే కర్కరేను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన పోలీసు వాడు చంపిండు కానీ కసబ్ చంపలేదు అని ఉంది. అంటే ఆ తీవ్రవాద దాడుల్లో అది తీవ్రవాదులను నెట్టేయడానికి ఏది కసబ్ చంపిండు అని అన్నారు కానీ అసలు కసబ్ చంపలేదు కర్కరే గారిని. తోటి పోలీసు వాడు చంపిండు, ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్న పోలీసు వాడు చంపిండు అని చెప్తున్నాడు. ఎవరు? మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష నాయకుడు. అర్థమైందా? సో కసబ్ చంపలే మన ఎందుకంటే ఈయన ఇన్వెస్టిగేషన్ చేస్తుండే కదా, ఇవన్నీ బయటకు వస్తాయని. చూడండి ఎట్లా అంటే చంపడం అనేది వాళ్ళకి ఒక వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా. 1% కూడా సెంటిమెంట్ లేవన్నట్టు. ఎవరు ఈ ఏం చెప్పిన సార్ పేరు? ఎస్ఎం ముష్రిఫ్. ఆయన ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీ అధికారి. ఈ పుస్తకాలు రాసిన ఆయన ఆథర్ ఎవరు? ఈ సార్. ఇంతకుముందు పెట్టిందేమో కర్కరే గారు. ఈ సార్ పుస్తకాలు రాసింది. ఈయన క్లోజ్ ఫ్రెండ్ మన కర్కరే గారికి. ఇద్దరు కొలీగ్స్. సో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్. ఓకే, సో చాలా వాస్తవాలు తెలిసినాయి అనుకుంటా, రైట్? ఐ థింక్ ఐ టాక్ మోర్. యా, ఓకే, లెట్స్ ట్రై టు రీడ్ యువర్ కామెంట్స్, దెన్ విల్ బి డన్. సో కళ్ళు తెరుచుకుంటారని ఆశిస్తున్నా. నా యొక్క అన్ని అనార్యులందరూ ఓకే, ఏ మతం వారైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, బుద్ధిస్టులు అయినా, అంబేద్కరిస్టులు అయినా, శూద్రులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, హిందువులైనా, ఎవరైనా సరే, ఆర్య బ్రాహ్మణులు కాకుండా మిగతా అందరూ. ఓకే, ఏమంటున్నా శ్యామ్? తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. కుటుంబ పాలన అని చెప్పిన నరేంద్ర మోడీ ఈరోజు ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు నారా లోకేష్ని ఎలా పోయి వచ్చాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మూర్ఖులు. ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఆడ కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే స్థాయిలో ఉంది కాబట్టి ఈయన వాళ్ళని చూపుతారు, వాళ్ళు వీళ్ళని చూపుతారు. ఎవరు? నా హిందువులు ప్రమాదంలో ఉన్నారు అంటున్నారు. ప్రమాదం నుంచి ఎప్పుడు బయటపడతారు? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నంతసేపు భారతదేశంలో పడరు. వీళ్ళని ఆ మధ్య ఆసియాకి తరలిస్తే ఆర్య బ్రాహ్మణులని, అప్పుడు భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత్ మోని. హలో రాజు గారు, హౌ ఆర్ యూ సార్? బీ కేర్ఫుల్ యాజ్ యూ ఆర్ షేరింగ్ కంప్లైంట్ అగేన్స్ట్ ఎయిర్ రూలింగ్ పార్టీ. వాస్తవం చెప్పాలి కదా. మనం డేటా ఇప్పుడు నేను ఇది కరెక్టే అనిపించిందే. నేను మాక్సిమం అది కొన్నిసార్లు మనకి డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకకపోయినా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా మాట్లాడుతుంటే అక్యూజ్ చేస్తున్నావు, ఆధారం లేదన్నారు. ఆధారంతో పట్టుకొచ్చి చెప్పినప్పుడు కూడా ఇక మరి అయినా ఇక మరి దెన్ వాట్ ఎల్స్ ఐ కెన్ డూ? దెర్ ఇస్ నో అదర్ వే. ఐ హ్యావ్ టు షేర్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. యా, అన్నా షర్ట్ సూపర్. ఏ సంజు శాంసన్, థ్యాంక్ యూ.
వాళ్ళ రంగు బయట పెట్టాలి కదా బ్రదర్. వీడు ఎవడో చెప్తే నేను హిందువు కాలేదు వీడు వద్దంటే ఊరుకోను కదా. బీజేపీ ఎప్పుడు పుట్టింది? రేపు ఏ కారణం చేత బీజేపీ ఎత్తేస్తే ఇక హిందూ అనేటోడు ఇక వాడు వేల సంవత్సరాల నుంచి వచ్చిన సాంప్రదాయం వదిలేస్తాడా? నా కొడుకు. ఫ్రాన్సిస్ ప్రసన్న కుమార్, ద యుఎన్ షుడ్ డిక్లేర్ బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. కరెక్ట్ బ్రదర్. వి షుడ్ రిక్వెస్ట్, మనం అందరం రిక్వెస్ట్ చేయాలి, వీళ్ళకి లెటర్ రాయాలి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి, లేకపోతే అన్ని దేశాల ప్రధానులకి. వాళ్ళు గివ్ చేయరు, వాళ్ళు దొంగ పాస్టర్లు గివ్ చేయరు. రాజ్బోడా మీద కేసు ఎత్తాడంటాడు అవలగాడు. రాజ్బోడా మీద వేసే బదులు నేను దేశం నుండి ఇంత రీసెర్చ్ చేసి భయపడకుండా నా లైఫ్ రిస్క్ తీసుకొని కూడా చెప్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది వాడు నా మీద కేసేస్తాడు దొంగ పాస్టర్ గాడు. ఎందుకంటే వీడు దొంగలు ఉన్నారు. దాని బదులు ఇగో అన్ని దేశాల ప్రధానులకు రాయి, లెటర్ రాయి. చేయరు కదా. చేస్తే మీరు దోసుకునే అవకాశం ఉండదు కదా దొంగ నాకడు. నీల హరీష్, సమాజంలో రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి చెడు వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. రెండు మంచి యథార్థ వర్గం ఇందులో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీలకు నాయకత్వం వహించే నాయకుడే ఎస్సీలను మోసం చేస్తాడు. కరెక్ట్ బ్రదర్. కులం పేరు చెప్పి వాడేదిగాలని ట్రై చేస్తాడు. ఎస్సీల పేరుతో నాయకత్వం వహించే నాయకుడే ఎస్టీలను మోసం చేస్తాడు. బీసీ ఉద్యమం చాలా పెద్ద రాష్ట్రం ఆయన చదువుతా. సో అగ్రకులాల్లో పేదవాడి కోసం ఆ నాయకుడు వస్తాడు. కరెక్ట్ బ్రదర్. అది ఎస్, దే ఆర్ అబ్యూజింగ్. లక్ష్మణ్ రంగా, నమస్కారం సార్. నమస్కారం. జిఎం అశోక్, సార్ కైండ్లీ అప్డేట్ ఆన్ ప్రవీణ్ పగడాల మిస్టరీ. రోజు అదే చెప్తున్నాం కదా, ఎవ్రీడే ప్రవీణ్ పగడాల గురించి చెప్తున్నాం కదా. సో కొంతమంది అన్నా ఇక నెల నుంచి ఇక నువ్వు మొత్తం అట్లానే ఉన్నావు, ఇక వేరే టాపిక్స్ ఏం మాట్లాడతలేవు అని అంటున్నారు. సో మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం, ఇది కూడా మాట్లాడదాం. నిన్న మొన్న మాట్లాడిన వాటికి వాళ్ళు ఇంకా అల్లకెళ్ళి కోలుకోలేకపోతున్నారు ఆ దుర్మార్గులు. సో అయినా మాట్లాడదాం, ప్రవీణ్ బ్రదర్ కూడా మాట్లాడదాం. ఎండి అజీముద్దీన్, మొత్తంగా మనకు తెలిసింది ఏమిటంటే దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరిగినప్పుడల్లా 10% ఉన్న పార్టీ గ్రాఫ్ అమాంతంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార సంస్థల గ్రాఫ్ అమాంతంగా 70% పెరిగింది. ఇందులో ఈ సంస్థల కాసులకు అమ్ముడుపోయిన కిరాయి టెర్రరిస్టులలో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులు కూడా ఉన్నారు. 100% బ్రదర్. వాళ్ళు కలిసి ఒక టీం వర్క్ చేస్తారు, అంతే సింపుల్. ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకి వస్తున్నాయి. అమాయకమైనటువంటి ప్రజలు, అది హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా బాధపడుతున్నారు. ప్రతి మతంలో దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు దోసుకుంటున్నారు. లేకపోతే తమ తోటి యొక్క పేద మధ్యతరగతికి చెందినటువంటి ఆయా మతాలకు చెందిన సామాన్యులని ఇబ్బందులు పెడుతున్నారు, లేదంటే వాళ్ళ మీద బాంబు దాడులు చేస్తున్నారు. అన్ని మతాలు ఉన్నారు ఈ దుర్మార్గులు. సో అది మిత్రులారా, చాలా వరకు చదివినా చాలా లేట్ అయినట్టుంది. ఎవరు రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, 100 సంవత్సరాలకు పైగా ఉన్న ఆర్ఎస్ఎస్ పునాదులు కదిలిస్తున్నావు బ్రో. అసలు ఇంత వివరంగా వాళ్ళు చేసే అఘాయిత్యాలను ఎండగట్టింది ఎవరూ లేరనుకుంటా. థ్యాంక్ యూ బ్రదర్, రాజేష్ బ్రదర్. సంపత్ అదుముల్లా, నువ్వు ఖచ్చితంగా ముస్లింల క్రిస్టియన్లకు పుట్టిన అక్రమ సంతానమే. ఎట్లా బ్రదర్? నాదేంది ఇది, నా బొట్టేంది, మా అమ్మ నాయన ఉన్నారు వెనకాల. ఎప్పుడు వచ్చినావు నువ్వు? నీ పార్టీ ఎప్పుడు పుట్టింది అంటే? అదే నా బాధ ఎంత ఏంటంటే వీళ్ళ యొక్క అసలు స్వరూపం ఎవడు చూపెడితే వాడు దేశద్రోహి అంటారు. మూర్ఖులు వాళ్ళు. అందుకే అంటున్నా, మీరు మనుషులు కాదు. మారేష్ శేఖర్, జై భీమ్ నమో బుద్ధాయ అన్నగారు. జై భీమ్ నమో బుద్ధాయ బ్రదర్. ఎవరు? వీరు జై రాజపడన్న. జై బ్రదర్, థ్యాంక్ యూ. నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సో నీలా హరీష్, హాయ్, హలో, నమస్తే, వనక్కం, సశ్రీకాల్, ఆదాబ్. నమస్తే బ్రదర్, నీలా హరీష్ బ్రదర్. అదే ఎట్లారా, చాలా వరకు చెప్పినట్టున్నా. నీలకంటి కుమార్, రాజపడన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఇంకా కొన్ని కామెంట్స్ ఉంటే ఉండొచ్చు, కంప్లీట్ చేద్దాం, చాలా టైం అయింది కదా. వినయ్ రాజుకోచర, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? మొహమ్మద్ సందాని, జై హింద్, జై భారత్, జై భీమ్. ఎస్ బ్రదర్, జై హింద్, జై భారత్, జై భీమ్. యా. సో అది ఎత్తులారా, కంప్లీట్ చేస్తున్నా. ఎవరు? బాబు. హాయ్ సార్, ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ బ్రదర్ బాబు. సో అశోక్ నాస్తిక్, జై భీమ్ అన్నగారు. జై భీమ్ బ్రదర్. సో యాది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా.
ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. మీ దగ్గర ఏమన్నా ప్రాపర్ ఎవిడెన్స్తో కూడినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇది చెప్పడం వల్ల మనకి ప్రజలకి లాభం అవుతుంది అనుకుంటే తప్పకుండా, ఎందుకంటే ఇట్లాంటి మనం ఇంత నిష్పక్షపాతంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం అనేది ఏ ఛానల్ వాళ్ళు చేయరు, రెగ్యులర్ మీడియాలు చేయరు, యూట్యూబ్ వాళ్ళు చేయరు, ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా చేయరు. ఇక కారణాలు అనేకం, డబ్బులు తీసుకుంటారు, లేదు అంటే మా లైఫ్కి ఏం థ్రెట్ ఉంటుందని భయపడతారు. కాబట్టి మీ దగ్గర ఎలాంటి కీ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి. తప్పకుండా సామాన్యుల కర్తవ్య భాషలో చెప్పడానికి నా శత విధాల ప్రయత్నం చేస్తాను.